పరమగీతము 7వ అధ్యాయం 10వ వచనం. పరమగీతం 7వ అధ్యాయం 10వ వచనం. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు అన్నాడు. ఇక్కడ ఒక ఆమె తన ప్రియుని కోసం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నేను ఎవరినంటే నేను నా సొంతం కాదు, నేను నాకు సంబంధించిన వ్యక్తిని కాదు, నేను నా ప్రియుని దానను. ఆయన ఏంటంట, ఆయన గురించి ఏముంది, ఆయన నా యందు ఆశాబద్ధుడు. నేనంటే ఎంతో ఇష్టం అతనికి, నా మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉంటాడు, నన్ను చూడాలని, మాట్లాడాలని, నాతో కలిసి ఉండాలని ఎంతో ఆశ పెట్టుకుంటాడు. ఇది మా ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం అని చెప్తుంది. స్తోత్రం చెప్దాం ఒకసారి, ఇంకా గట్టిగా చెప్దాం. నేను నా ప్రియుని దానను, ఆయన నాయందు ఆశాబద్ధుడు, ఆయన నాయందు ఆశాబద్ధుడు. ఈ పరమగీతం చాలా అద్భుతమైన ప్రేమ కావ్యం, మనకు తెలుసు. చాలా అద్భుతమైన ప్రేమ కావ్యం. దేవుడు ఒక వ్యక్తిని ఎలా ప్రేమిస్తాడు, ఎంత ప్రేమిస్తాడు, ఎలాగో ఆ వ్యక్తితో దేవుడు తన జీవితాన్ని కొనసాగిస్తాడు, ఆ వ్యక్తి దేవునితో ఎలాంటి అనుబంధం కలిగి ఉంటారు, ఎలాంటివి ఒక ప్రేయసి ప్రియులతో పోల్చి. మామూలుగా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూసామనుకోండి, దేవుడు భార్యాభర్తలతో పోలుస్తూ సంఘం గురించి చెప్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, అక్కడ స్నేహితులతో పోలుస్తూ చెప్తాడు. ఇలాగూ దేవుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టైల్లో చెప్తాడు. చెప్పిన చోట దానికి లాంటి పదాలు, అంటే భార్యాభర్తల గురించి చెప్పేటప్పుడు లోబడ్డం, ఏక శరీరం, ఇలాంటి మాటలు వాడతాడు. స్నేహితుల గురించి చెప్పేటప్పుడు ఏది దాచకుండా ఉంటాను, నేను చెప్పే ప్రతిదీ నీకు చెప్తాను, నేను చేసే ప్రతిదీ నీకు చెప్తాను అంటాడు. ఆయన ఒక మనిషితో ఎలాంటి సంబంధం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆ స్టైల్లో మాట్లాడతాడు. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒక స్టైల్. తండ్రి బిడ్డల గురించి చెప్తాడు. తండ్రి బిడ్డల గురించి చెప్పేటప్పుడు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎలా ఉంటాడు అంటే, తండ్రి బిడ్డల గురించి చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు, శిక్షిస్తాడు, పనిష్ చేస్తాడు, మనల్ని కంట్రోల్ చేస్తాడు, డిసిప్లిన్ చేస్తాడు, ఎలా చెప్తాడు. ఆ రిలేషన్ బట్టి ఆ పదాలు, ఆ స్టైల్ ఉంటుంది. పరమగీతం ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకునే ప్రేమని సంఘంతో, క్రీస్తుతో పోల్చుకుని దేవుడు రాయించిన ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం ఈ పరమగీతం. అయితే ఈ పరమగీతం అనే ఈ పాట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది చెప్పుకుని మనం వాక్యంలోకి వెళదాం. ఈ పరమగీతం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అమ్మాయి ఎవరు అంటే, అక్కడ నేను, నువ్వు, మనలో ఎవరైనా సరే పర్సనల్గా ఆలోచించుకోవచ్చు. మనం ఆ వ్యక్తి. ఇతడు ప్రియుడు ఎవరు, యేసయ్య. అసలు ఈ ప్రేయస్కి ప్రియుడికి మధ్యలో ఈ కనెక్షన్ ఎలా స్టార్ట్ అయింది అని మనం ఆలోచించుకుంటే, మన లైఫ్తో ఆలోచించుకుంటే, మనం ఎక్కడో లోకంలో ఉన్నాం, ఎక్కడో చదువుకుంటున్నాం, ఏదో ఉద్యోగం చేస్తున్నాం, ఏదో బ్రతుకుతున్నప్పుడు ఎవరి ద్వారానో సువార్త వచ్చింది, పట్టించుకోలేదు. తర్వాత దేవుడు మళ్ళా సువార్త ప్రకటిస్తుంటే నెమ్మదిగా ఎప్పుడుకో కొంత ఇంట్రెస్ట్ కలిగింది, చర్చికి వచ్చేవాళ్ళం, అప్పుడప్పుడు చర్చికి వచ్చేవాళ్ళం, తర్వాత రెగ్యులర్గా చర్చికి వస్తున్నాం. ఇక్కడెక్కడ ఆ పాట స్టార్ట్ అవుతాం. పరమగీతం యేసుక్రీస్తు తన ప్రజలకు సువార్త ప్రకటించడానికి సంబంధించిన పాట కాదు. యేసుక్రీస్తు మనల్ని చూసి ప్రేమించడానికి సంబంధించిన పాట కాదు అది. యేసుక్రీస్తుని నమ్ముకుని మనం చర్చికి వస్తాం చూసారా, అప్పుడు స్టార్ట్ అయిన పాట కూడా కాదు అది. చాలామందికి ఈ పరమగీతం అనే పాట ఎప్పుడు స్టార్ట్ అవుద్దో తెలియక రకరకాల మీనింగ్స్ దానికి వచ్చేసినాయి. ఈ పరమగీతం అనే సాంగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎవరెవరి మధ్యన ఈ పాట ఉంది. ఈ పాట ఒక వ్యక్తిని రక్షించడానికి ప్రభు వేటాడుతున్నాడు, అది ప్రేమించడమే. ఒక అమ్మాయి వెళ్తుంది, వెనకాల ఇటు ఫాలో చేస్తున్నాడు, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అది కాదు ఈ పాట. మొత్తానికి సర్లే అని యాక్సెప్ట్ చేసింది, రమ్మన్న చోటుకి వెళ్తుంది, గిఫ్ట్ ఇస్తే తీసుకుంటుంది, అప్పుడు కూడా కాదు ఈ పాట.
అప్పుడుది కూడా కాదు. ఇతడు వన్ సైడ్ ప్రేమిస్తున్నప్పుడు పాట కాదు, అటుపక్క వ్యక్తి ప్రేమను అంగీకరించిన పాట కూడా కాదు. అయితే ఈ పాట ఏంటి? మనం చదివిన వచనం ఏమనుంది? నేను నా ప్రియునిదానును, అతడు నా యందు ఆశాబద్ధుడు. అంటే అర్థం ఏంటంటే, నేను అతని ప్రేమకు యాక్సెప్ట్ చేయడం కాదు, అతని ప్రేమను నేను అంగీకరించడం కాదు, నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం. పరమగీతం అనే పాట ఏంటంటే, దేవుడు తన సంఘాన్ని ప్రేమించడం గురించి చెప్పింది కాదు, సంఘం దేవుడి దగ్గరికి వచ్చిన దాని గురించి చెప్పింది కాదు. పరమగీతం ఏంటంటే, దేవుడు సంఘాన్ని లేదా సంఘంలో ఒక పర్సన్ని ప్రేమిస్తుంటే, ఆ పర్సన్ కూడా, ఆ వ్యక్తి కూడా ప్రభువుని ప్రేమిస్తుంటే, వీళ్ళిద్దరి మధ్యాన ఉన్న ప్రేమ గురించి రాయబడిన కావ్యం ఇది. యేసు మరియు యేసును నమ్మిన ఒక వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న గాఢమైన ఒక ప్రేమ, ఒక అనురాగం గురించి చెప్పబడిన పాట ఇది. చెప్పబడిన పాట. దాన్ని ఏమని పోలుస్తున్నాడు? పరమగీతము 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అంది. అంటే అతడు అని ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నది ఎవరు? ఆమె. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అని అన్నది ఆవిడ. ఆవిడ ఏం కోరుకుంటుందంటే, నా ప్రియుడు నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. అతని ప్రేమ ఎలాంటిదంటండి? ద్రాక్షారసము కన్నా మధురం. ఆ లవ్ని, అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమని ఏమని పోలిస్తున్నారంటే ద్రాక్షారసంతో పోలిస్తున్నారు. జనరల్గా లోకంలో ఈ ఇన్స్టాలోని వీటిల్లో వాటిలో ఈ కొటేషన్లో, నా ప్రేమ ఆకాశం అంతా, నా ప్రేమ సముద్రం అంతా, నా ప్రేమ భూలోకం అంతా, నూతులు అంతా, ఏదో రకరకాల కవితలు ఉంటాయి. ఇక్కడ ఏం పోలిస్తుంది ఆమె? అతడు నా మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదంటే ద్రాక్షారసము కంటే మధురమైనది. హల్లెలూయా. ద్రాక్షారసంతో పోల్చింది. తర్వాత 8వ అధ్యాయం 2వ వచనం చదివితే, నేను నీకు మార్గదర్శనం అవుదును. మళ్ళీ ఆమె చెప్తుంది అతనితో ఈసారి, నా తల్లి ఇంట చేర్చుదును, నీవు నాకు ఉపదేశము చెప్పుదువు, సంభార సమ్మేళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నీకు నేను ఇత్తును. దాడిమ అంటే దానిమ చెట్టు. ఇక్కడ ఈమె కూడా ఏమంటుందంటే, నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఏమంటుంది ఈవిడ? నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, మా అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళిపోయి నేను నీకు ఈ పరిమళంతో కలిపిన, అంటే సువాసన భరితమైన వెరీ ఫ్రెష్గా ఉన్న ద్రాక్షారసాన్ని నీకు ఇస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది? అతడి ప్రేమ ద్రాక్షారసం, ఈమె ప్రేమ ద్రాక్షారసం. ఇద్దరి ప్రేమను ఎలా పోలుస్తున్నారంటే ద్రాక్షారసంతో. అతడు ద్రాక్షారసం కంటే మధురంగా ఉంది అని అంటే, ఈమెమంటుందో తెలుసా? నేను ఏం చేస్తానో తెలుసా? సువాసన వెళ్ళగలిగే ద్రాక్షారసం ఇస్తానంటే, ద్రాక్షారసం కంటే శ్రేష్టమైంది ద్రాక్షారసాన్ని ఒకంత ఇంకా డెవలప్ చేసి మంచి సువాసన వచ్చేలాంటి, అంటే ద్రాక్షారసం కంటే మధురంగా నా ప్రేమను నా ప్రియుడి దగ్గర వ్యక్తపరుస్తాను. ఈ పాట దానికోసం మాత్రమే. యేసు మరియు సంఘములో ఒక వ్యక్తి మధ్యన జనించిన ఒక ప్రేమ, ఒక అద్భుతమైన ప్రేమ. ఆ ప్రేమలో రకరకాలైన లేయర్స్, ఆ ప్రేమలో రకరకాలైన భావాలు, భావోద్వేగాలు, రకరకాలైన చిన్న చిన్న భేదాభిప్రాయాలు, మాట్లాడుకోవడాలు ఎన్నో ఆ 8 అధ్యాయాల్లోనూ ఇనుమడింపి రాశారు. నేను విన్నప్పుడు, విశ్వాసగా ఉన్నప్పుడు ఏంటంటే, దేవుడు సంఘాన్ని ప్రేమించేది, పరమగీతం దేవుడు సంఘాన్ని ప్రేమించేది అని చెప్పారు. నేను చదివితే సెట్ అవ్వలా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ వచనమే ఏమని చూసాం? నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక అంటుంది. అంటే అతడు నన్ను ముద్దు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అతడి ప్రేమ ఎంత గొప్పది. నా ప్రేమ నేను కూడా మా ఇంటికి తీసుకుపోయి అతనికి కావలసిన వాటన్నిటిని ఇస్తాను. నేను కూడా పరిమళంతో కూడిన ద్రాక్షారసాన్ని ఇస్తాను అంటుంది ఈమె. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే, అసలు ఏంటి ఈ ప్రేమ?
ఎలాగూ ఇది ఎందుకు ఇది ద్రాక్షారసంతో పోల్చబడింది, ఇంకా చాలా వాటితో పోల్చబడింది. అది వచ్చే వారం ఉంటుంది, ఇది ఈ రోజుతో అవ్వదు. ఇది ఇంకొక పార్ట్ ఉంటుంది నెక్స్ట్ వీక్. అయితే ఎందుకు దేవుడు ఇలా పోల్చాడు దాన్ని, ఇది వెరీ రేర్ సాంగ్ అంటాను నేనేమంటానంటే ఇది చాలా అరుదైన పాట, చాలా అరుదైన పాట. ఇప్పుడు సినిమాలు చూసేటప్పుడు ఒక 20 సినిమాలకు ఒక వానపాట ఉండేది, రెయిన్ సాంగ్ రేర్. ఇప్పుడు కీర్తనలు ఉన్నాయి, పాటలు స్తుతించే పాటలు రెగ్యులర్ సాంగ్స్ అయ్యి. ప్రభా బాధలో ఉన్నాను ఓదార్చు పాట రెగ్యులర్ పాటే, అది కూడా రెగ్యులర్ పాటే. బైబిల్లో ఉన్న చాలా పాటలు రెగ్యులర్గా మనం పాడుకునేవి. ఇంకో విధంగా చెప్పాలంటే రెగ్యులర్గా మన జీవితాల్లో ఎదురైన సందర్భాలకు సంబంధించిన రెగ్యులర్ సాంగ్స్. పరమగీతం చాలా అరుదైన పాట, చాలా అరుదైన పాట, చాలా తక్కువ మందికి మాత్రమే సంబంధించిన పాట. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ పరమగీతం చర్చికి వచ్చే చాలా తక్కువ మందికి మాత్రమే సంబంధించిన ఒక అద్భుతమైన పాట. అది మనకు సంబంధించిందా, నీకు సంబంధించిందా లేదా అవన్నీ మనం తర్వాత చూసుకుంటాం. కానీ దీని ప్రత్యేకతలు చెప్తున్నాను, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఇది దేవుడు ఒక అన్యుడి మీదో లేదా దేవుడు సంఘం మీదో చూపించే ప్రేమకు సంబంధించిన పాట కాదు. సంఘములో ఉన్న ఒక వ్యక్తి ఈ ప్రభువుని ప్రేమిస్తున్నారు, ప్రభు ఆమెను లేదా అతనిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమకు సంబంధించిన కావ్యం ఇది. అందుకే ఇది చాలా అరుదైన పాట. ఈ అరుదైన పాట మనలో ప్రతి ఒక్కరికి ప్రభుకి మధ్యన మోగునుగాక. తల వంచుతారా? చిన్న ప్రార్థన. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామండి, మళ్ళీ చెప్దాము హల్లెలూయా. ప్రభువుకి మరొక వ్యక్తికి, ప్రభువుని నమ్మిన మరొక వ్యక్తికి మధ్యన ఉన్న ఒక అద్భుతమైన అనుబంధమే ఈ పరమగీతం అనే విషయం మనం తెలుసుకున్నాం. అయితే ఈ అద్భుతమైన ప్రేమ కావ్యంలో ప్రేమను దేంతో పోల్చారు? ద్రాక్షారసంతో పోల్చారు. మనం ఏం చేద్దామంటే అసలు ఎందుకు ద్రాక్షారసంతో పోల్చాడు, అది ఒకసారి ఆలోచిద్దాం. ఒక ద్రాక్షారసం రావాలంటే, ద్రాక్షారసం తయారు చేయాలంటే ఏం కావాలి? ద్రాక్ష పళ్ళు కావాలి, అంతే కదా. మీరు ఎప్పుడైనా ద్రాక్ష మొక్క ఇంటి దగ్గర వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా ఎవరింటి దగ్గర వేస్తే చూసిన వాళ్ళు ఉన్నారా? పందిరు ఒకటి వేసి పాకించి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ కాయదు. ఏదో రేరుగా కొంతమందికి మాత్రం కాస్తుంది. ఒకసారి నేను నర్సీపట్నం మీటింగ్కి వెళ్ళాను. వెళితే వాళ్ళ పెరట్లో చాలా మొక్కలు, నేను ఈవినింగ్ చీకటి పడిపోయిన తర్వాత వెళ్ళాను అక్కడికి. నాకు కొంచెం మొక్కలు అవి ఇష్టం కాబట్టి ఆయన పలకరించేసి ఒకసారి తోటలో ఒక రౌండ్ వేసాను, అలాగ మొబైల్ లైట్ వేసుకుని ఏమేమి మొక్కలు వేశారు వాళ్ళు అని. అందులో ఒక ద్రాక్ష మొక్క ఉంది, పందిరి ఉంది, కానీ అక్కడ కాస్తుంది, ఆ ప్రాంతంలో కాస్తుంది. అయితే నేను ఆయనతో, నేను చూసినంతవరకు నాకేం కనపడలేదు అందులో. నేను అడిగాను, ఇది మీ దగ్గర కాస్తుందా అని అడిగాను. అయ్యో కాస్తుంది కదా అని వచ్చి ఆకులు ఇలా తీస్తే అక్కడ ఒక గుర్తుంది, పచ్చిది ఒక ద్రాక్ష పళ్ళు గుర్తుంటే నేను అదేంటండి ఒకటే కాసింది, ఒకటి కాదండి ఇంకో చోట ఒకటి కాస్తుంది, ఎంత పాదు ఉంది కదా రెండే ఎందుకు కాసింది, ప్రతి కొమ్మకి రాదా అన్నాను. అంటే ఆయన అన్నాడు ప్రతి కొమ్మకి రాదండి అన్నాడు. ప్రతి కొమ్మకి ఎందుకు రాదండి అని అడిగాను. ఆయన ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఏమి ఇచ్చుంటాడు మీకు ఏం తెలుసా? ఏమన్నా గెస్ చేయగలరా? ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నాకు తెలియదు అన్నాడు. ఎస్ నిజమే, తెలీదు ఆయనకి. ఒక మామిడి చెట్టుకి అది వసంతం వచ్చిన తర్వాత మొత్తం అంతా కొత్త చిగుర్లు, కొత్త కొమ్మలు అన్నీ వస్తాయి. అందులోంచి చాలా ఎక్కువ పూత వస్తుంది. ఒక 70% ఆ కొత్త కొమ్మలన్నీ పూసినాయి అనుకోండి, చూసిన వాళ్ళు అనుకుంటారు భలే పూసిందిరా అని అనుకుంటాం. కానీ నా క్వశ్చన్ ఏంటంటే మిగతా 30% ఎందుకు పూయలేదు? రీజన్ ఏంటి? లేదు, ఏమి రీజన్ లేదు. దానికి వేయాల్సినవి వేశారు, చూసుకోవాల్సినవి చూసుకున్నారు, సాకారు. దాన్ని ఫస్ట్ నుంచి ఎదిగేదాకా చూసుకున్నాడు ఒక పర్సన్. చూసుకుని ఎప్పుడెప్పుడు కాస్తా అని చూస్తే చూడండి. ఇప్పుడు రీసెంట్ మామిడి చెట్లు
అవి పెద్ద ముదిరిపోయిన ఎక్కువ కాస్తాయి. రీసెంట్ మామిడి చెట్లు వేసుకున్నప్పుడు 2 సంవత్సరాలు కాస్త అంటాడు. అది నిజానికి కాయదు, ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత ఇల్లు అడుగుతాం ఏంటండి 2 సంవత్సరాలు అయింది ఎందుకు కాయలేదని. 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో పోస్తుంది. మనం అనుకుంటా అన్నింటికీ పోస్తాను, కానీ ఒక 2 కొమ్మలకే వస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మిగతా కొత్త కొమ్మలు కొత్త ఆకుల్లోంచి ఎందుకు పూత రాలేదు, ఎందుకు కాయలు కాయలేదు దానిలోంచి అంటే దానికి కారణం లేదు. ఎందుకు ద్రాక్షారసంతో పోల్చాడు అంటే, ఒక వ్యక్తిలో ప్రేమ ఎందుకు పుట్టేస్తుంది, ఇలా పుట్టేస్తుంది, దీని కారణం వల్ల పుట్టేస్తుంది అని చెప్పడానికి ఉండదు. అది పుడుతుంది అంతే. అది పుట్టేదాకా ఆ వ్యక్తి అక్కడే ఉండి వెయిట్ చేయాలి తప్ప వేరే ఆప్షన్ లేదు, వేరొక ఆప్షన్ లేదు. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. పరమగీతము 8వ అధ్యాయం 7వ వచనం 3వ లైన్ 4వ లైన్ నేను చదువుతాను చూడండి. దాని అర్థం ఆలోచించండి. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ఏంటండి మాట? ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను అతడు తిరస్కారముతో త్రోసివేయబడును. నిజమేనా ఇది? ఇతనంట తన ఆస్తి అంతా తీసుకుని ఇచ్చి నాకు నీ ప్రేమ కావాలని అడిగాడట. అటుపక్క వ్యక్తి అన్నారట, ప్రేమ అయితే ఇవ్వడానికి అవ్వదు అని వెళ్ళిపో అన్నారట. ఇది ఎందుకు రాయించాడు దేవుడు ఈ మాట? ఎందుకు రాయించాడు ఈ మాట? ఒకరు శ్వాసం ఇస్తే ప్రేమ పుట్టదట, ప్రేమ పుట్టదట, ప్రేమ దొరకదట. ఒక వ్యక్తికి కావాల్సిన ఏం కావాలంటే అవి ఇస్తే అంత మాత్రాన అటుపక్క వ్యక్తులోంచి ప్రేమ పుట్టదట. అది దానికి అదే పుట్టాలంతే. ఆ పుట్టడం కోసం చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఎదురు చూడాలంతే. ఒకరికి వెంటనే పుట్టచ్చు, ఒకరికి ఎప్పుడో పుట్టచ్చు, ఒకరికి పుట్టకపోవచ్చు. సపోజ్ ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక తల్లి బిడ్డను కన్నప్పుడు ఆమెలో కొంత ఆయుష్ పోతుంది, తగ్గిపోతుంది. ఆమె ఎముకల్లో, ఆమె బలంలో, ఆమె నరాల్లో అన్నిటిలో బలం పోతుంది బిడ్డను కంటది. ఆమె తన ఆయుష్లో కొంత భాగాన్ని ఇచ్చి బిడ్డను కంటే, తండ్రి బిడ్డ పుట్టింది మొదలుకొని తండ్రి చచ్చిపోయేదాకా తన బలం, తన ఆయుష్, తన ప్రయత్నాలు అన్నీ ఆ బిడ్డ కోసం దారిపోస్తాడు. తల్లి పెంచేటప్పుడు చాలా కష్టపడి పెంచుతుంది, తండ్రి కూడా ఆడికి కావాల్సిన అన్నీ సమకూరుస్తారు. కానీ అంత ప్రయత్నం చేసినా మనకి మన అమ్మ నాన్నల మీద ప్రేమ పుట్టలేదు, ప్రేమ పుట్టలేదు. నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అమ్మ నాన్నలకు తెలియకుండా వాళ్ళకు ఒక చోటకి వెళ్తున్నాం అని చెప్పి ఇంకో చోటకి వెళ్ళాం. మనం వాళ్ళ దగ్గర అబద్ధం చెప్పాం, వాళ్ళని మోసం చేసాం. వాళ్ళు ఏదైనా 1-2 సార్లు ఏదైనా మాట చెప్తే విసుక్కున్నాం, తిట్టుకున్నాం. ఎందుకంటే సింపుల్గా నేను ఒక మాట అంటాను. మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఆ రోజు 10 సార్లు ఫోన్ చేసి 10 సార్లు ఫోన్ చేసి, రే ఎక్కడ దిగావా, వెళ్ళావా, తిన్నావా, 7వసారి 8వసారి, ఎందుకు నాన్న అన్నిసార్లు ఫోన్ చేస్తావు, ఎందుకమ్మా అన్నిసార్లు ఫోన్ చేస్తావు? అదే లవర్ ఫోన్ చేయని 20 సార్లు ఫోన్ చేస్తుంది, 21వసారి పావుగంట తర్వాత ఫోన్, ఎందుకు పావుగంట నుంచి ఏం చేస్తున్నావు, ఫోన్ చేయలేదు అంటాడు. ఏంటి తేడా? ఏంటి తేడా? తల్లిదండ్రులు తమ స్వాస్యమంతా ఇచ్చారు, కానీ మనకు ప్రేమ పుట్టలేదు. రెస్పాన్సిబిలిటీ పుట్టింది, బాధ్యత పుట్టింది, ఇష్టం పుట్టింది, గౌరవం పుట్టింది. ఎక్కడో కొంతమంది పిల్లలకి మాత్రమే వారి అమ్మ మీద కానీ నాన్న మీద కానీ ప్రేమ పడుతుంది. చూడకుండా ఉండలేనంత ప్రేమ. హాస్టల్కి వెళ్తాడు పిల్లాడు చదువుకోవడానికి. ఆడు ఎప్పుడు వస్తాడని తల్లి ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మని చూస్తానని ఎవడన్నా ఎదురు చూస్తాడా? ఎందుకు చూడటం? వారు తమ బ్రతుకునిచ్చారు, కానీ ప్రేమ కలగల, ఇష్టం కలిగింది, గౌరవం కలిగింది, ఆప్యాయత కలిగించవచ్చు, రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు కలిగి ఉండొచ్చు. అంతే. మన ఇష్టానికి వ్యతిరేకమైన వాళ్ళు ఏమైనా చెప్పారనుకో, నేను చేయను అంటాడు. ఇప్పుడు నేను వెళ్ళమ్మా. పిల్లలు ఎంత స్పీడ్గా ఎదిరిస్తారు తల్లిని, ఎంత స్పీడ్గా ఎదిరిస్తారు తండ్రిని. చాలా స్పీడ్గా ఒక మాట అనగలరు. ఎందుకంటే మేము అంటే తల్లిదండ్రుల పొజిషన్లో నిలబడి చెప్తాను, మేము ఏమిచ్చినా పిల్లల నుంచి ప్రేమ మేము సంపాదించలేం, అది మేము పుట్టించలేం. ఎందుకు ఆ కొమ్మకి పూత రాలేదంటే రీజన్ ఏముంది? ఏమీ లేదు. అందుకే ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను ప్రేమకై అతడు తిరస్కారం నుండి తోలివేయబడును. పిల్లలు కూడా అంతే, వాళ్ళు ఎవరైనా అంతే.
మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఎప్పుడు పుడుతుందో అది అప్పుడే పుట్టాలి. ఎప్పుడైతే ప్రేమ పుడుతుందో అప్పుడు మాత్రమే ఇంతకాలం మన దగ్గర ఎంత ప్రేమ కుమ్మరించబడిందో అది మనకు అర్థమవుతుంది. మనకు ప్రేమ పుట్టనంత వరకు అది మనకి విసుగ్గా ఉంటుంది, అది మనకి చిరాగ్గా ఉంటుంది, అది మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. చెప్పకూడదు, ఒక సిగ్గేస్తుంది కానీ చెప్పాలి. ఈడున్నాడు కాబట్టి సిగ్గేస్తుంది, లేదంటే చెప్పేద్దాను. అక్షయ్ ఉన్నాడు, సరే మామూలుగా చెప్తాను. ఏంటంటే నన్ను ఒక అమ్మాయి ప్రేమించేది. ఆ అమ్మాయి అప్పటికి 3rd 4th క్లాసు, చిన్న అమ్మాయి. నేను అప్పటికి 8th సంథింగ్ చదువుతున్నాను. అయినా అప్పటికి నాకు ఏజ్ ఎక్కువే, 8th క్లాస్. ఇప్పుడు కుర్రాళ్ళలాగా ఉండేవాళ్ళం కాదు కదా. అప్పుడు మమ్మల్ని ఎప్పుడో 6వ సంవత్సరంలో జాయిన్ చేసేవారు స్కూల్కి. ఇప్పుడు 6వ సంవత్సరానికి వాడు 1st క్లాస్కి ఎక్కడికి వచ్చేస్తున్నాడు. నేను ఇంకా లేటు. నేను 7వ సంవత్సరంలో దేవుడు నన్ను హార్ట్ స్వస్థపరిచేదాకా స్కూల్కి వెళ్ళా. 7 సంవత్సరం అయిపోయిన తర్వాత 8వ సంవత్సరంలో ఎల్కేజీలు వేశారు. ఎంత ఉంటానో చూడండి నేను పిల్లకాయల దగ్గర. 8వ సంవత్సరంలో వేసిన తర్వాత స్కూల్ నుంచి ఫస్ట్ పూట పొద్దున్న వెళ్ళాను, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావాలి. వస్తుంటే మా నాన్నగారు ఆపోజిట్లో కనబడితే రోడ్డు చూసుకోకుండా పరిగెత్తుకు వెళ్తుంటే సైకిల్ నా భుజానికి గుద్దేసి రోడ్డు మీద పడిపోతే తల పగిలిపోయి 14 కుట్లు పడి మళ్ళీ సంవత్సరం సెలవు. తల మొత్తం 14 కుట్లు పగిలిపోయింది ఇలాగా, హెడ్ 14 కుట్లు అంటే ఆలోచించు. అంటే నేను స్కూల్లో వెళ్ళి ఎల్కేజీ జాయిన్ అయ్యేసరికి మళ్ళీ 9వ సంవత్సరం నేను ఎల్కేజీ. నేను మన ప్రజ్ఞా పాఠవాలతో యూకేజీ లేపేశాను, 2వ తరగతి లేపేశాను, 4వ తరగతి దూకించి మొత్తానికి 1 సంవత్సరం బ్యాక్ అయింది తప్ప దూక్కుంటూ వెళ్ళిపోయి అయినా ఫస్ట్ వచ్చేసేవాడు. సో గ్యాప్ ఉంది తనకే నాకుని. మా ఇంటికి ఒక 3 వీధులు పక్కనంతే. మా చుట్టాలు, మాకు తెలిసిన వాళ్ళు, మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్స్. ఈ అమ్మాయి ఆదివారం వచ్చి, చిన్న అమ్మాయి వచ్చి మా అమ్మ దగ్గర, బావని నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. అది మా అమ్మ నవ్వేది. అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, మరి పొగడకూడదు, సత్యం ఉంది ఇక్కడ, ఇంకో గొడవ కింద ఉంటుంది, తనకు తెలుసు విషయం. అయితే వచ్చేది, నేను నా దగ్గరికి వచ్చి, బావ నన్ను పెళ్లి చేసి వెళ్ళి ఆడుకో తిట్టేవాడు అనమాట. బుద్ధి ఉందా నీకు, నువ్వు ఎంత ఉన్నావు నువ్వు అసలు, వెళ్ళి ఆడుకో. మేము క్రికెట్ పోయేవాళ్ళు. సండే వస్తే ఉండి నేను మ్యాచ్కి వెళ్ళిపోతే వచ్చేదాకా వెయిట్ చేసి, ఇలాగా ఎప్పుడు సెలవు వస్తే అప్పుడు సాయంత్రాలు వచ్చేసి మా అమ్మ దగ్గర క్లోజ్ అయిపోయి వంట దగ్గర హెల్ప్ చేసి, ఏంటి మా అమ్మని ట్రాప్ చేయడానికి. అలాగా ఒక్కో సంవత్సరం చిన్నపిల్ల కదా తెలుసుకుంటుంది అనుకున్నా. అలాగ 6 ఇయర్స్, 6 సంవత్సరం. నేను 10th అయిపోయింది. తర్వాత నాకు హెడేక్ ప్రాబ్లం వల్ల చదువు లేకపోయింది, ఖాళీగా ఉన్నాను, ఏమీ లేదు లైఫ్లో. అయినా సరే వచ్చి మా నాన్నని, మాయా నాకు భావనిచ్చి పెళ్లి చేసేయి. అమ్మ నువ్వు చిన్నపిల్లవు కదా, తర్వాత నేను మాట్లాడతానులే మీ నాన్నతో అని ఊరికి ఎటకారం ఆడేవాడు. అలా అయిపోయింది. నేను చాలా విసుక్కునేవాడిని. వస్తుంటే ఆ సైడ్ ఈ సైడ్ వెళ్ళిపోయి నచ్చేది కాదు. ఒక రోజు అంటే ఈ ప్రపోజ్ చేస్తా ఒకసారి ఫోన్లో మాట్లాడి, తర్వాత లెటర్ రాసి పంపించి ఇవన్నీ చేసినప్పుడు ఒక్క టైంలో అది ఇన్ని సంవత్సరాలు లవ్ చేస్తుంది ఒక పర్సన్, నన్ను నేను ఎందుకు ప్రేమించకూడదు అని నా మనసులో ఒక ప్రేమ కలిగింది. నేను నిన్ను కూడా ప్రేమిస్తాను, నేను ఐ లవ్ యూ రాసి చాక్లెట్లు పెట్టి పంపించా. ఎందుకంటే ఆండ్రాయిడ్ ప్రేమ కాదు అది, ఆండ్రాయిడ్ ఫోన్ ప్రేమ కాదు అది, అంటే ఎక్కడో ల్యాండ్ ఫోన్ ప్రేమ అది. దూరంగా మేడ మీద చూసుకుని ఇక్కడి నుంచి ఇలా చెయ్యి ఊపుకుని అమ్మాయి ఈరోజు చూసాం అంతే. కానీ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేశానో నాకు గుర్తొస్తూ ఉండేది 6 సంవత్సరాలు తాను ఎంత నన్ను లవ్ చేసింది, ఎంత వెయిట్ చేసింది, నేను ఎన్నిసార్లు తిట్టాను, ఎన్నిసార్లు విసుకున్నా, ఒకసారి ఏడుస్తూ పోయింది, ఒకసారి కసిరేసుకుంటే ఇంటికి వెళ్ళి తినడం మానేసింది, ఎన్నో రకాలు. ఇవన్నీ నాకు గుర్తొచ్చినప్పుడు నాకు అనిపించింది, మనం ఒకరి ప్రేమను అంగీకరించే వరకు వాళ్ళ ప్రేమ మనకు అర్థం కాదు. విసుగ్గా అనిపిస్తుంది, చిరాగా అనిపిస్తుంది, లేదా వాళ్ళేదో బాగానే చూసుకుంటున్నారు కదా, ఇస్తున్నారు కదా అని ఉంటుంది తప్ప ఆ ప్రేమని మనం అనుభవించలేము. ఆ ప్రేమ యొక్క బలాన్ని, ఆ ప్రేమ యొక్క రుచిని అనిపిస్తుంది. తర్వాత 6 నెలలకి అది పోయిందనుకోండి, అది వేరే విషయం, మీరు దూరం వెళ్ళిపోవద్దు, ఆ స్టోరీ ఫెయిల్ అయిపోయింది. బట్ ఈ 6 months ఏదైతే ఆ ప్రేమలో కొనసాగించారో అది ఎలా ఉంటుందంటే, హార్ట్ ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం. సినిమాల్లో ఎటు చూసినా వాళ్ళే కనబడతారు, సినిమా కాదు నిజంగానే ఉంటుంది అది. అందులో మునిగిపోయినోడికి వాయిస్ ఏమైనా కనబడితే వాళ్ళ వాయిస్, పర్సన్ ఎవరైనా అదిరిపాట్లు కనబడితే వాళ్ళ పర్సన్, ఆమె ఏ కలర్ బట్టలు వేసుకుంటుందో ముందు రోజు ఫోన్లో అడిగి అదే కలర్ బట్టలు వేసుకొని దూరంగా చూసి, ఈ స్టోరీలన్నీ
ఇవన్నీ తను ట్రై చేసినప్పుడు నాకు విసుగ్గా అనిపించేది. ఎప్పుడైతే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందో అది ఒక నిజంగానే ఒక టేస్ట్ఫుల్, ఒక రుచికరమైన లేదా ఒక భావపూరితమైన ఒక ఫీలింగ్గా మారింది అది. నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, యేసు మనలో ప్రేమ పుట్టించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మనం ప్రభు దగ్గరికి వచ్చాం, చర్చికి వచ్చాం, ప్రభు దగ్గరికి వచ్చాం, మన జీవితం కొనసాగిస్తున్నాం. కానీ మనలో ఆయన మీద ప్రేమ పుడితే ఇలా ఉండం. మనలో ఆయన మీద ప్రేమ పుడితే మన హార్ట్ ఏమవుతుందంటే ఆయన గురించి తప్పించిపోతుంది, తాపత్రయపడిపోతుంది, మాట్లాడాలనుకుంటుంది, ఆయన మాట్లాడాలని కోరుకుంటాం. ఆయన పాట పాడేటప్పుడు ఒక ఆనందం ఉంటుంది, ఆయన గురించి తలుచుకుంటేనే ఎంతో సంతోషం ఉంటుంది. ఎప్పుడో తెలుసా, మనలో ఆయన మీద ప్రేమ పుట్టినప్పుడు. హల్లెలూయా. అప్పుడు దాకా ఏం ఉండదు. ఆమెను కూడా వెంటాడాడు, ఒక చూపులోనే నన్ను వశపరుచుకున్నావు అన్నాడు. ఆమెను చాలా ట్రై చేశాడు ప్రభు, చాలా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. ఆమెకు అది పుట్టనంతకాలం ఆమెకు ఆ టేస్ట్గా అనిపించలేదు. ఎప్పుడైతే ఆమె కూడా అతన్ని ప్రేమించడం మొదలుపెట్టిందో అప్పుడు ఏమంటుందో తెలుసా, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురమైనది. దేవునికి స్తోత్రం. ద్రాక్ష రసము కన్నా మధురమైనది. ప్రేమ కొరకు ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినా ఏముంది అక్కడ, అతడు త్రోసివేయబడతాడు. మనం అనుకుంటాం ఇప్పుడు యేసుక్రీస్తు మనందరి కోసం చచ్చిపోయాడు, మనందరి క్షేమం కోసం చచ్చిపోయాడు, మనందరి విడుదల కోసం, విమోచన కోసం చచ్చిపోయాడు. రైట్. యేసు నీ కోసం చచ్చిపోయాడు అనే వార్త వలన నీకు ఆయన మీద జాలి కలుగుతుంది. లేదా నా పాపాల కోసం అతను చచ్చిపోయాడని కృతజ్ఞత కలుగుతుంది. ప్రేమ ఎందుకు కలుగుద్ది? అందుకు ఇది తెలుసు కదా దేవుడికి. పరమగీతంలో రాయించిన దేవుడే కదా. పరమగీతంలో రాయించిన దేవుడు చచ్చిపోయే ఆ ఆప్షన్ ఎందుకు వాడతాడు మనల్ని ప్రేమించడానికి? వాడుగా. అందుకు బైబిల్ ఏమంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్యజీవం పొందినట్లు, పక్కనే ఉందో తీసేదండి, నశించక నిత్యజీవం పొందినట్లు ఆయన చనిపోయాను అని ఉండదు, ఆయన అర్పించబడెను అని ఉండదు, ఆయన అనుగ్రహించబడెను. హల్లెలూయా. మనలో ప్రేమను పుట్టించడానికి ఆయన ప్రేమించాడు మనల్ని. ఒక చూపులోనే ప్రేమ కలిగేసింది. రీజన్ ఏంటి? ఒక మాట చెప్పండి, దేవుడు మనల్ని ప్రేమించడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, కలిగేసింది. ఇప్పుడు మనలో ప్రేమను పుట్టించాలి, మన ప్రేమ ఆయనకి కావాలి. అందుకోసం ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, మన కోసం చచ్చిపోవడం మాత్రం కాదు, ఆయన మన కొరకు అనుగ్రహించబడెను. ఎంత గొప్ప మాట ఇది! దేవుడు తన కుమారుని మనకిచ్చేశాడు. స్ట్రైట్గా చెప్పాలంటే దేవుడు మన ప్రేమను పొందుకోవడానికి మన కొరకు అనుగ్రహించబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే, మీకోసం నన్ను నేను ఇచ్చేసుకుంటున్నాను, తీసేసుకోండి. సిలువ మీద చచ్చిపోవడం కోసం కాదు ఇది. సిలువ మీద చచ్చిపోవడం కోసం కానే కాదు. యేసుక్రీస్తు మానవుల ప్రేమను పొందుకోవడం కోసం ఆయన చేసిన మిషన్ 33.5 సంవత్సరాలకు సంబంధించింది కాదు. దేవుడు మానవుల యొక్క ప్రేమను పొందుకోవడానికి ఆయన చేసిన మిషన్ 33.5 సంవత్సరాలకు సంబంధించింది కాదు. ఆ మిషన్ ఎన్ని సంవత్సరాలకు సంబంధించింది? 33.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్దాం, చెప్పండి గట్టిగా. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఎలా ఉన్నాడు? వెళ్ళిపోతా అంటాడు, పైనుంచి శక్తి పొందుకోండి అంటాడు. ఇలా వెయిట్ చేస్తుంటారు, పైనుంచి శక్తి పొందుకుంటారు, పరిశుద్ధాత్మ పొందుకుంటారు. అయితే సీక్రెట్గా ఇలా రాస్తాడు, మీరు పొందుకున్న ఆత్మ ఎవరో కాదు, ప్రభువే ఆత్మ. హల్లెలూయా. ఈ మిషన్ ఆగలేదు. సిలువ మీద చనిపోవడంతో యేసుక్రీస్తు మన ప్రేమను సంపాదించుకోవాలనే ప్రయత్నం ఉంది, ఆగలేదు. ఆయన ఎలా ప్రయత్నం చేస్తాడంటే, అందరికీ దగ్గరగా ఉంటూ సువార్త ప్రకటించాడు, తిరిగింది. అమ్మాయి మొత్తానికి వెనక తిరిగింది. పాటలు పాడాడు, వెనకాల నుంచి చాలా చేశాడు, తిరగలా, మొత్తానికి తిరిగింది.
తిరిగిన దగ్గర నుంచి ఫ్లవర్ ఇచ్చో గ్రీటింగ్ ఇచ్చో ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే చర్చికి వచ్చింది. మనందరం వచ్చాం. చర్చికి అయితే వచ్చాం, అయితే ఆ కొమ్మ పుయ్యాలి కదా, ఆ కొమ్మలో కాయ పుట్టాలి కదా. పుట్టినప్పుడు కదా ఆ ద్రాక్ష రసం యొక్క టేస్ట్ని ఆయన అనుభవించగలుగుతాడు. మనలో ప్రేమ పుట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదో ఒక రోజు మన హృదయంలో యేసయ్య మీద ప్రేమ పుడుతుందే, అప్పుడు అతడు నీ విషయంలో సక్సెస్ అవుతాడు. హల్లెలూయా, నా లవ్ సక్సెస్ అంటాడు. అప్పుడు దాకా ఏం లేదు. మనం ఎవరినో ప్రేమించినప్పుడు వాళ్ళ కోసం అన్నీ, కూతుర్ని ఎంతో ప్రేమించే తండ్రి ఉంటాడు, అన్నీ కావాల్సిన ఇస్తాడు. ఏదన్నా చేయమంటే నేను చేయను అంటది. అమ్మాయి ఈ అబ్బాయిని నేను చేసుకోను అంటది. అమ్మాయి నేను చేసుకోను అంటది. ఎంతో చేశాడు, కానీ ఆమె ఏమీ చేయలేదు ఇతని కోసం. అంటే అర్థం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉంది, గౌరవం ఉంది, కానీ ప్రేమ లేదు. నేను అడుగుతున్నాను, మనలో ఎంతమంది యేసు ప్రభు మీద ప్రేమ పుట్టి ఉంటుంది? ఎంతమంది మనసులో ప్రభు గురించి తలుచుకుని ఆనందం, తలుచుకుంటే అదొక ఆనందం. ఆయన బాధగా ఉన్నాడంటే ఏడుపు, ఆయనతో మాట్లాడాలన్న తాపత్రయం, ఆయన గురించి ఏదైనా చేసేయాలి అనిపించే ఒక భావన మనలో ఎంతమందికి ఉంటుంది? మనందరము ఆయన ఇచ్చే ద్రాక్షారసాన్ని తాగువాళ్ళమే. మన ద్రాక్షారసాన్ని యేసయ్యకి రుచి చూపేవాళ్ళం కాదు. మోస్ట్ ఆఫ్ ద చర్చెస్, సంఘాల్లో అతి ఎక్కువ మందిలో యేసు మీద ప్రేమ పుట్టలేదు. అందుకే అంటున్నాను, పరమగీతం అందరి కోసం కాదు, పరమగీతం కేవలం యేసును ప్రేమించు వారి కొరకు మాత్రమే, యేసుతో పర్సనల్ లవ్ కలిగిన వాళ్ళ కొరకు మాత్రమే. నేను ఒక 8 నెలలు చర్చికి మానకొండ వెళ్ళాను. ఆయన ఇచ్చి ద్రాక్షరసం తాగాను. ఆయన నాకు చేసే సహాయాలన్నీ తీసుకున్నాను. నేను ఎప్పుడూ ఆయన్ని ప్రేమించలేదు. ఒక విజన్లో ఆయన నాతో మాట్లాడాడు. ఒక చిన్న ఇంటరాక్షన్ ఏర్పడింది. ఆయనకి నాకు మధ్య చిన్న కనెక్షన్ వచ్చింది. అక్కడి నుంచి ఇంట్లో ప్రాబ్లమ్స్ పెరిగినాయి. నేను భక్తి చేయడానికి తిట్టడం, కొన్నిసార్లు కొట్టడం, కొన్నిసార్లు భోజనం పెట్టకుండా ఉండడం, ఇలాంటి జరిగినప్పుడల్లా ఇవన్నీ ఆయనకి చెప్పుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి ఒక రిలేషన్ వచ్చిందంటే, ఈరోజు ఆయనతో మాట్లాడలేదటి ఫీలింగ్ నాకు. ఈరోజు ఆయనతో మాట్లాడలేదటి, మాట్లాడాలి, వెళ్ళిపోయి మోకరించి కాసేపు మాట్లాడేసి వచ్చేసి. ఏదైనా ఒక హ్యాపీయెస్ట్ విషయం జరిగిందనుకో ఫస్ట్ ఆయనకి చెప్పాలి. ఏదైనా బాధ జరిగిందనుకో ఫస్ట్ ఆయనకి చెప్పాలి. ఏదైనా అవసరం వచ్చిందా ఫస్ట్ ఆయన అడగాలి. ఏదైనా పెద్ద ఇష్యూ కనపడుతుందా ఆయనకి చెప్పుకోవాలి. ఆయన సాల్వ్ చేసుకుంటాడులే. ప్రతి దానికి మైండ్లో ఆయన అలాగా ఆయన అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఒక డీప్ లవ్. ఎంత డీప్ లవ్ అంటే, ఏదైనా వదిలేయాలనుకున్నప్పుడు, ఏదైనా అమ్మేయాలనుకున్నప్పుడు ఆయన గురించి ఒక్క సెకండ్ ఆలోచించడం. ఇది ఇప్పుడు అమ్మితే అనే క్వశ్చన్ నాకు రాదు. ఇప్పుడు ఈ బిజినెస్ వదిలేస్తే క్వశ్చన్ రాదు. ఒక ఆయన అన్నారు, పాస్టర్ గారే, నువ్వు ఇప్పుడు ఇది బిజినెస్ వదిలేస్తున్నావు, రేపు సేవకి వెళ్తావు. సేవలు అవసరం ఉన్నప్పుడు ఆంటి దగ్గర వీడి దగ్గర చేయి చాపుకోవాలి. ఈరోజు నీ దగ్గర 200 మంది పనిచేస్తున్నారు. 200 మంది పనిచేసేవారు. అన్ని బిల్డింగుల దగ్గర తాపి మేస్త్రులు ఏంటి, వర్కర్లు ఏంటి, ఇంజనీర్స్ ఏంటి, అన్నీ కలిపి మొత్తం 200 మంది 150 మంది పనిచేసేవారు. ఈరోజు 150 మంది 200 మందికి నువ్వు శాలరీలు ఇస్తున్నావు. నువ్వు సడన్గా మానేసి సేవకి వెళ్ళిపోతే నీ అవసరాలకు నువ్వు ఎవరన్నా చేయి చాపడగాలి. ఎందుకు అలాగా పార్ట్ టైం చేసుకో అన్నాడు. నేను అన్నాను, చేయి చాపడానికి నాకు సిగ్గు లేదు. ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను ఆయన్ని, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. సిగ్గెందుకు పడతాం? మనకి బాగా ఇష్టమైన వ్యక్తి యాక్సిడెంట్లు, చావు బతుకుల మధ్య ఉంటే డాక్టర్ గారు కాళ్ళు పట్టుకోవడానికి ఎవడన్నా ఆలోచిస్తాడా? ఎందుకు ఆలోచించాం? ప్రేమది. చుట్టాలు ఎవడన్నా నిలబెట్టేసుకుంటాడా కాళ్ళు? ఏమంటే మా వేలు విడిచిన కాళ్ళు విడిచిన మేనల్లు గారు అబ్బాయి ఏంటి బతికించండి పట్టుకుంటాడు ఎవడన్నా? పట్టుకోడు. డాక్టర్ గారు అంటాడు, లేదా తెలిసిన వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తారు. తల్లో తండ్రో లేదా ఫుల్ అటాచ్మెంట్తో ఉన్నారు సార్, వాళ్ళ చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని డాక్టర్ గారు ఎలాగైనా బతికించండి. వాళ్ళకి సిగ్గుపడరాళ్ళు. నాకు ఏ విధమైన సిగ్గు లేదు. నేను ఎంత కొంచెం కూడా నేను రిగ్రెట్ ఫీల్ అవునా, గిల్టీ ఫీల్ అవునా. నేను ప్రేమించిన నా ప్రభు కోసం నేను ఎన్నో వదులుకున్నాను. ఎన్నన్నా చేయడానికి, ఎంతమంది దగ్గరైనా చేయి చాపడానికి కానీ, అడగడానికి కానీ, వెయిట్ చేయడానికి కానీ, ఒక మాట వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి కానీ నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. నాకు ఏ ఫీలింగ్ లేదు.
ఎందుకు అంటే నేను ఆయన సుమారు 20 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నాం. హల్లెలూయా. 20 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నాం. నేను ఆయనతో నేను ప్రేమలో ఉన్నా. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, పరమగీతం నాకు ఆయనకి మధ్యన ఉండగలిగే ఒక పాట. మళ్ళీ ఎంతమంది ఆ మాట చెప్పగలం? అమ్మడం గురించి అనే కాదు, ఎప్పుడు నీ హార్ట్ ఎలా ఉంది ఆయనతో, ఆయన భావాల గురించి, ఆయన నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు? దేవుళ్ళలాగా, లేదా ఒక ప్రేయసి, ఒక ప్రియుడు ఎలాగ మనం ట్రీట్ చేయగలుగుతున్నాం? పుట్టిందా వెయిట్ చేస్తున్నాడు. కొంతమందికి మనం చాలా దగ్గరుండి వాళ్ళ ప్రేమ పుట్టించడానికి అన్ని రకాలుగా చాలా ప్రయత్నాలు చేస్తాం. పుట్టదాళ్ళకి జస్ట్ ఇష్టం, గౌరవం అన్నీ పుడతాయి. ప్రేమ పుట్టడం ఎప్పుడో పుడుతుంది. పుట్టినప్పుడు మాత్రమే మనం జల్లిన ప్రేమ, మనం కురిపించిన ప్రేమ ఉందే, దాని టేస్ట్ తెలుస్తుంది. యేసు నీ కోసం ఏం చేశాడు, ఏమిచ్చాడు, అవి నీకు పూర్తిగా అర్థమవు. ఎప్పుడైతే నీలో కూడా ప్రేమ పుడుతుందో, పుట్టినప్పుడు ప్రతి నిమిషం ఆయన నీ పక్కన ఎలా ఉన్నాడో, ప్రతిరోజు నీకు ఎలా సహాయం చేస్తున్నాడో, ప్రతి విషయంలోనూ నిన్ను ఆయన ఎలా చూస్తున్నాడో ప్రతిదీ నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అక్కడ చర్చిలో ఒక ఆమె ఒక సాక్ష్యం చెప్పింది. ఏంటంటే రాత్రి 10 గంటలకు పొయ్యి మీద పాలు పెట్టిందంట. మార్నింగ్ అంతా స్కూల్లో వర్క్ చేస్తామే, కొంచెం హార్డ్ వర్క్ వలన నిద్రపోయిందంట. 10 నిమిషాలు చూద్దాం అనుకుంటే నిద్రపోయింది. 12 గంటలకి ఒక ఆయన వచ్చి, పొయ్యి మీద పాలు పెట్టేసి పడుకున్నావేంటి అన్నాడంట. టక్మలు వేస్తే ఎవరు లేరు. పరిగెట్టుగా చూస్తే మొత్తం కిచెన్ అంతా పొగ కట్టేసి అని చెప్తుంది, ప్రభు సహాయం చేసేయండి, ప్రభు మాట్లాడి లేపడండి అని. ఎవరికైనా అది నవ్వులాటగా అనిపించవచ్చు. నువ్వు పాలు కాచుకుంటుంటే యేసు ప్రభు పనేం లేదంటే అక్కడ కూర్చోండి. ఎస్, పనేం లేదు ఆయనకున్న ఒకే ఒక పని, నేను. హల్లెలూయా. ఇప్పుడు ఆ మనసులో ఏమనిపిస్తుంది? ఇదేంటి, జస్ట్ ఆ విషయం కూడా నాకు చెప్తున్నాడు, ఒక ఇంప్రెషను. ఇదే ఆయన పని. ఆయన పని ఏంటంటే ఎలాగ ఇంప్రెస్ చేయాలి. ఆ ట్రైల్ చేయగా ఏదో ఒకరోజు నువ్వు కూడా ప్రేమలో పడతావు. అప్పుడు పాడతావు, ప్రేమలో పడ్డాను. అప్పుడు దాకా మనకు తెలీదు. నేను ఎప్పుడన్నా అలాంటి పాట అన్నప్పుడు అలా నాకు ఏడిపోతుంది. ఎందుకు ఏడిపోతుంది అంటే, లవ్ తలుచుకుని ఆనందంతో ఆ ప్రేమ తలుచుకుని, ప్రభువా నువ్వు ఎంత క్లోజ్గా ఉంటావు. యేసు ప్రభు నా ప్రియుడు. హల్లెలూయా. మీ అందరి విషయాల్లో ఆయన ట్రయల్స్ ఏంటంటే పరమగీతం మజ్జిగ తేవాలని కోరుకుంటాడు. యాంత్రికమైన క్రిస్టియానిటీ. పాటలో మంచి లిరిక్స్ ఉంటాయి, వాళ్ళకి ఆ ఫీల్ లేదు, దాంట్లో ఫీల్ లేదు. ఇందాక మధురమైనది నా యేసు ప్రేమ పాడాను కదా, సండే స్కూల్లో నేను విశ్వాసం ఉన్నప్పుడు సండే స్కూల్లో పాప పాడింది ఆ పాట. అది చూసి ఎక్కడుందో సెర్చ్ చేసుకుని నేను నేర్చుకున్నాను. ఆ పాటలో ఇహలోకాశలతో అందుడనే, ఏం అందుడైంది ఆమె, చిన్నపిల్ల, తెలీదు వాళ్ళకి. పాట ఒకటే తెలుసు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలీదు. సేమ్ మనందరికీ అంతే. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అని నాకు తెలుసు, అంతే. ఆ ప్రేమ యొక్క రుచి, ఆ ప్రేమ వెనకాల ఆయన తాపత్రయం, ఆయన పిచ్చి, ఆయన ప్రాకులాట, ఆయన తపన, ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఒక్క క్షణం ప్రేమించడం స్టార్ట్ చేస్తే, ఎంతగా నాతో ఉంటావా అని యుగ సమాప్తి నేను నీతో కూడా ఉంటాను, నీ పక్క నుండి నడుస్తాను, ఇద్దరున్నచ్చు వాళ్ళ మధ్యన ఉంటాను, రహస్యంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాను. ఏంటిది అంతే పిచ్చి ప్రేమ. అది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నీవు లవ్ చేసేవారు. అప్పుడు దాకా ఎలాంటి ప్రసంగాలు ఎన్ని విన్నా తెలియదు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీ జీవితంలో నిన్ను ఇంప్రెస్ చేయడానికి, నీ ప్రేమ పొందుకోవడానికి దేవుడు చాలా పనులు చేస్తున్నాడు. అవి ఆయన చేస్తున్నాడని నువ్వు గుర్తిస్తే, ఈ రోజు కాకపోతే రేపైనా నీవు ఆయన్ని ప్రేమిస్తావు. హల్లెలూయా. సక్సెస్ అవుతాడు. మోస్ట్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఈయనకే ఉంటాయి. చాలా ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఉంటాయి యేసు ప్రభు. ఎందుకు ఇప్పుడు ఈరోజు మనందరం చచ్చిపోయాం అనుకోండి, మన విషయాల్లో ఎంతమందిలో ఆయన సక్సెస్ అయి ఉంటాడు? లవ్ సక్సెస్లో చాలా రేర్, అసలు చాలా అంటే చాలా రేర్. మనందరం ఆయన దగ్గర ద్రాక్షారసం తాగేసి
అంతా మనకు కావాల్సిన మేళ్ళన్నీ పొందేసుకుని హ్యాపీగా యేసుప్రభు చాలా మంచి దేవుడు అండి, చాలా గొప్ప దేవుడు అండి, చాలా బలమైన దేవుడు అండి, అంతే తప్ప యేసుప్రభు నా ప్రియుడండి, నాకు ఆయనకి చాలా అవినాభావ సంబంధం. ఎంతో తక్కువ మంది. కొన్నిసార్లు కలిసినప్పుడు కొంతమంది లేడీస్ చెప్తారు, పెద్దవాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుతుంటే ఒక ఆవిడ చెప్పింది, నా పక్కనే ఉంటాడండి ఎప్పుడు ఆయన అందమే అని మాట్లాడుతూ, అసలు ఈ రెస్పెక్ట్ లేదు యేసుప్రభు అంటే. ఆవిడకి రెస్పెక్ట్ హైలో పెట్టడం ఏం లేదు. భర్తతో ఎలా ఉంటుంది, బాగా లవర్తో ఎలా, అలా మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే సక్సెస్ అయ్యాడు ఇక్కడ, దేవుని స్తోత్రం, ఆయన సక్సెస్ అయ్యాడు. ద్రాక్ష రసంతో ఎందుకు పోల్చారంటే, ఒక కొమ్మలో ద్రాక్ష ఆ పళ్ళు ఎందుకు పుడతాయి, ఎందుకు పుట్టలేదు తెలీదు. అది పుట్టేదాకా మాత్రం దానికి సేవ చేస్తాడు, దాన్ని జాగ్రత్త చేస్తాడు, దానికి కావలసినవన్నీ ఇస్తాడు, వెయిట్ చేస్తాడు. ఈ ద్రాక్ష తీగ, మన సంఘం అనే ఈ ద్రాక్ష ఈ వల్లిలో మనందరం తీగలం. ఆయన ద్రాక్ష వల్లి, మనం అందరం తీగలం. ఆయన చెప్పిన మాటే. ఈ తీగల్లో ఏ తీగకి ఫ్రూట్ వస్తుంది, ఏ తీగ ఆ ద్రాక్ష గెల కాస్తుంది, ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో వాటిని గుర్తించగలిగితే ఏదో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతావు. దేవుని స్తోత్రం. నెంబర్ 2, ద్రాక్ష రసంతో పోల్చడానికి కారణం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఆయన ఆస్పెక్ట్లో చూస్తున్నాం కదా, ఆయన కోణంలో చూస్తున్నాం. ద్రాక్ష రసాన్ని ఎలా తీస్తారంటే, ఈ గెలలు తీసిన తర్వాత ఒక రాతి బాణ ఉంటుంది, రాయితో చేసిన బాణ. ఆ బాణలో ఈ ద్రాక్ష గుత్తులన్నీ పడేస్తారు, శుభ్రమైన బాణలో. దానికి కింద చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్కి ఒక మెస్ పెడతారు. మెస్ పెట్టి దానికి ఒక పైపు లాంటిది, చిన్న డ్రైన్ లాంటిది కట్టి ఒక పేపర్ పెడతారు. ఇందులో బాగా బలమైన వాళ్ళు కాకుండా మీడియం వెయిట్ ఉన్న పర్సన్స్ని పెట్టి కొంచెం వాటర్ వేసి తొక్కిస్తారు. ఎందుకు తొక్కిస్తారు అంటే, తొక్క చెరిగి ఒగరు రాకూడదు, పిక్క పగిలి టేస్ట్ తేడా రాకూడదు. మంద్రాక్ష పళ్ళు లాగా ఉండవు, వెరీ వెరీ టేస్టీ. ఒక స్వీట్నెస్ దాంట్లో ఉంటుంది, కొంచెం పులుపున్న మంచి స్వీట్ ఉంటుంది. తొక్కినప్పుడు ఓన్లీ వాటర్, ద్రాక్ష పండులో ఉన్న రసం మాత్రమే అందులోంచి వచ్చి ఆ పేపర్లో పడుతుంది. ఏమైనా మిక్సింగ్ ఉందా దాంట్లో? ఏం లేదు, ప్యూర్ స్వచ్ఛమైనది. వారి ద్రాక్ష రసం స్వచ్ఛమైనది, ఏమాత్రం కల్తీ లేనిది, ఏమాత్రం కల్తీ. ఇప్పుడు మళ్ళీ ఈయన కోణంలో చూద్దాం. నేను 2 కోణాలు చెప్తున్నానే. పుట్టడం గురించి, ఆయనకి ప్రేమ ఎందుకు పుట్టింది? నో రీజన్. ఒక్క చూపులోనే నీవు నన్ను వశపరుచుకుంటువి. ఎందుకు అలా రాశాడు? 2వ చూపు చూస్తే మన బుద్ధులు తెలిసిపోతాయి కాబట్టి ఇంక సీన్ లేదు. ఆ ఒక చూపుతోనే లవ్ చేసేయాలి. ఇంకా మళ్ళీ ఇంకోసారి ఈడు మంచోడేనంటావా అని అంటే ఇంక అయిపోయింది. అందుకని ఫస్ట్ లుక్ ఓకే నాకు నచ్చాడు తీసుకొచ్చే, ఇంకొద్దు ఆలోచించద్దు, పుట్టేసింది. మరి మనకే ఎన్ని చూపులు చూసినా ఆయన మీద మనకేం పుట్టట్లా, అంత మంచోడు మళ్ళా. సరే, అది ఒక పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్, స్వచ్ఛమైన కల్తీ లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించడం వెనకాల, మనల్ని పరలోకం తీసుకెళ్ళాలి అని కోరుకునే దాని వెనకాల ఆయనకు వచ్చే అడ్వాంటేజ్, ఆయనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, దాని వెనకాల ఉన్న ఆయన స్వార్థం ఏంటి, ఆయనకి ఏం రాబోతున్నాయి? ఒక 3 పాయింట్లు చెప్పండి. 3 పాయింట్లు చెప్పండి అమ్మా. మనల్ని ఇంతలాగా పిచ్చోడి కింద ప్రేమించి తాపనపడి ప్రతి విషయంలోనూ మనతోనే ఉండి ఇంత చేస్తున్నాడంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఆయన మనసులో ఏదో ఒక లాభాన్ని ఆశించి ఉండాలి కదా. ఏంటి పాయింట్ నెంబర్ 1? ఏమీ లేదు. పోనీ పాయింట్ నెంబర్ 2 అన్నా చెప్పండి. పోనీ పాయింట్ నెంబర్ 3 చెప్పండి. ఏం లేదా? సరే, వదిలేద్దాం. మనం చర్చికి వస్తున్నాం కదా, చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. ప్రభు అంటే మనకు చాలా ఇష్టం. ఎందుకు మనం యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం? ఒక 3 పాయింట్లు చెప్పండి. 30 చెప్తాం. 30 చెప్తాం మనం. ఏంటంటే పాపాలు పోతాయి, రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, అశాంతులు పోతాయి, మానసిక వేదన పోతుంది. ఏమన్నా పోటీ చేస్తే గెలుస్తాం, పరీక్షలు రాస్తే పాస్ అవుతాం. ఇన్ని 1, 2 ఎన్నో. అందుకే మనది ప్రేమ కాదు.
ఒక వ్యక్తి నుంచి నాకు ఇది కావాలి అని వెయిట్ చేసి దానికోసం ఒక వ్యక్తిని ప్రేమిస్తే అది ఎప్పటికీ కూడా నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ కూడా ఆశిస్తుంది ఆపోజిట్ పర్సన్ నుంచి. ఏం ఆశిస్తుంది అంటే ప్రేమని ఆశిస్తుంది. ఆ వ్యక్తి నన్ను ప్రేమిస్తే చాలు. యేసు కూడా ఆశించేది అదే. ఇప్పుడు పరమగీతం అంతా చదవండి, ఏం ఆశిస్తుంది? ప్రేమ కావాలంటాడు అంతే. జస్ట్ నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించు. ప్రేమ ఆశించేది ఏది అంటే ప్రేమనే ఆశిస్తుంది, ఇంకేం కోరుకోదు, ఇంకా ఏమీ కోరుకోదు. మనకి ఆయనకి ఎంత దూరం ఉంది, ఎంత తేడా ఉంది. ఏదైనా కోరికలను బట్టి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు అతని దగ్గరికి ఏదో ఆశలు పెట్టలేదా? నా దగ్గర రండి, నేను అది ఇస్తాను ఇది ఇస్తాను చెప్పాడు. ఆశలు ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇంప్రెస్ చేయడానికి. అడిగుడు మీకు ఇవ్వబడును, అడిగాం ఇచ్చాం. ఎందుకు? ఇంప్రెస్ అయ్యి మనం ఆయన్ని ప్రేమిస్తాం అనుకుని ఆయన చేస్తున్నాడు. మనం ఎందుకున్నాం ఆయనతో ఉంటే ఏం అవసరమన్నా అడగచ్చు, ఏ ఇబ్బంది అయినా చెప్పచ్చు. ఎలాంటి రాత్రి వేళనైనా ఏమైనా జరిగినప్పుడు పాస్టర్ గారు ఫోన్ ఎత్తపోయినా ఈయన మాత్రం అందుబాటులో ఉంటాడు. అసలు మా వాడు అసలు అందుబాటులో ఉన్నాడు మా పాస్టర్. ఓకే, ఇదేమవుద్దంటే ఇది ఎంతకాలం ఉంటుందంటే, నీ లైఫ్లో చాలా విలువైంది పోయింది నీ దగ్గర నుంచి, సడన్గా పోయింది. అప్పుడంటావు ఆ రోజు నుంచి ప్రార్థన మానేశానండి, ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నాను అంటాడు. ఎందుకు? నీ దాని మీద, నీకు ప్రభువుకు ఉన్న రిలేషన్ మీద ఎందుకు ప్రభావం వచ్చింది? నీకు ప్రభువుకి ఉన్న సంబంధం మీద ఆ ప్రభావం ఎందుకు పడిందో తెలుసా? అసలు ఆ సంబంధం ఉన్నదే ఏదో కావాలని, నువ్వు ప్రభుతో సంబంధం పెట్టుకున్నదే ఏదో కావాలని. కాబట్టి అది పోయినప్పుడు ఆ సంబంధం మీద ఒక ప్రభావం వచ్చింది. జ్యోతి ఉందండి, ఇల్లు కట్టుకుంటుంది, లోన్ అప్లై చేసింది, లోన్ ఇవ్వనన్నారు, బిల్డింగ్ ఆగిపోయింది ఒక 4 సంవత్సరాలు. బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నప్పుడు మన ప్రార్థన, మన ఇష్టం, మన ఆసక్తి ఆ 4 సంవత్సరాలు బిల్డింగ్ ఆగిపోయినప్పుడు కూడా దాని ఎఫెక్ట్ దీని మీద పడకుండా ఉండగలమా? ఎగిరిపోద్ది. ఆ 4 సంవత్సరాలు అంత దూరం ఎందుకంటే చాలా దూరం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. అంత లేదు. దేవుడు మనకి ఒక ప్రాబ్లం వచ్చింది, ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం, హీలింగ్ వచ్చింది, చాలా కాన్ఫిడెంట్గా దేవుడు అద్భుతాలు చేసాడు అటు వారం తిరగకుండా అది డబల్ వచ్చేసింది మనకి. మళ్ళా అదే ప్రార్థన, అదే ఇష్టం, అదే బైబిల్ చదవడం, చర్చికి ఇంట్రెస్ట్గా వచ్చేయడం, కూర్చోవడం, ప్రభు గురించి ఆలోచించడం ఉండదు. ఇలా ఎందుకు జరిగింది ప్రభువా? ఇలా ఎందుకు జరిగింది? నీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్, నీ లైఫ్లో జరిగే ప్లస్ కానీ మైనస్ కానీ వాటిని ఆధారం చేసుకుని ప్రభుకి నీకు ఉన్న సంబంధం అప్ అండ్ డౌన్స్ అవుతుందంటే, ఫ్లక్చువేట్ అవుతుందంటే, అది ఎత్తు పల్లాలకి గురి అవుతుంది అంటే ఆ ప్రేమ స్వార్థం ఉంది దాంట్లో. ఏదో ఆశతో నువ్వు అది చేసావు. అదే ఆయన నీ మీద ఏ విధమైన ఉద్దేశాలు లేకుండా, నీ నుంచి ఏది ఆశించకుండా నిన్ను ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమిస్తే ఏం జరిగినా, నువ్వు ఉన్నావు కదా, ఏం పోయినా. పాటలు ఎలా వస్తాయి అనుకున్నావు? ఏమున్నా లేకున్నా యేసయ్యా ప్రేమించేవాడు రాసి పాటలు అవి మనం పాడకూడదు, పాడేస్తాం. తప్పు. మీరు పాడడం ఆలోచించుకోండి. ఇది మనం పాడు కదా, ఇది మందగా పరమగీత పాట. ఇది ఆ పాట ఎంత దారుణంగా రాశాడంటే ఆయన లిరిక్స్, పాడే నాకు సిద్ధమైన పదిలముగా పాట పాడుతాడు. అడే ప్రాణాలు పోతున్నా అక్కడ పాడి రెడీ కడుతున్నారంట, గడ్డి మీద పడుకుని పాడతారంట, దేవానికి స్తోత్రం అని పాడి కడుతున్నారంట. అయినా సరే నేను ప్రశాంతంగా ఏ కంగారు లేకుండా. ఆ పాటలు ఏంటంటే యేసుక్రీస్తు ఒక వ్యక్తి ప్రేమించుకున్నప్పుడు పాడుకునే పాటలే. యేసు ప్రభు మనల్ని ప్రేమించేటప్పుడు ఈ పాటలు పాడచ్చు. మధురమైనది నా యేసు, బ్రహ్మాండంగా పాడుకో, జుంటె తేనె దారాల కాడ పాడుకో, ఏం పర్లేదు. అవన్నీ యేసు నీ మీద చూపే ప్రేమ కోసం. నువ్వు తిరిగి పాడు, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైన పరమగీత పాటలు అవి ఈ వ్యక్తి యేసును ప్రేమిస్తున్న పాటలు. అవి ప్రాక్టికల్ లైఫ్లో, మన నిజ జీవితంలో అలాంటివి జరిగితే అంత సీనే లేదు. ఆ చరణాలు ఎంత దారుణంగా ఉంటాయి. ఏముంటుంది 3వ చరణం? ఆస్తులన్నీ పోయినా ఊహించుకో. వద్దండి ఊహకు రావట్లేదు. ఊహించుకో, అసలు అనాథగా మిగిలిన, అంటే డబ్బు పోయింది, బంధువులు స్నేహితులు అందరూ పోయారు.
ఆప్తులే విడనాడిన తర్వాత ఇంకా దెబ్బ, ఆరోగ్యం క్షీణించిన. ఈ 4 ఒకేసారి వాళ్ళ మీద దెబ్బ పడింది. పడితే నీ మాట చాలయ్యా అని పడతారా? ఓ ఎంత హుషారు వచ్చేద్దో తెలిసి అక్కడ పాడేటప్పుడు పాటలో నీ మాట చాలని ఈడు కూడా ఎత్తుంటాడు, కాంగో మనం అరిచేస్తుంటాం. కానీ నిజంగా ప్రాక్టికల్గా ఈ 4 మన జీవితంలోకి వస్తే ఫుల్ నీరసం అయిపోయి ఆ పక్క మాట రాదు, ఆ పక్క మాట రాదు. ఈ పాటలన్నీ ఏంటో తెలుసా? ఒక వ్యక్తి యేసును ప్రేమించినప్పుడు మాత్రమే పాడగలిగే పాటలు. గట్టిగా స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మన జీవితంలో ఆ రోజు వస్తుందా? ఏమీ ఆశించకుండా ఇస్తాడు, కావలసినవి అడుగుతాం. కానీ దానికి యేసుకి మనకి మధ్యన ఉన్న రిలేషన్కి ఏమైనా సంబంధం, దాని ప్రభావం పడితే ఖచ్చితంగా అది కరెక్ట్. నా అనుభవంలో నేను చెప్పగలను. ఎన్ని ఒడిదుడుకులో నేను చూశాను నా జీవితంలో. ఎన్నో చెప్పుకునేవి, చెప్పుకోలేనివి, మానసిక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, అనారోగ్యానికి సంబంధించినవి. మొన్న వారం నాకు ఒక మూమెంట్లో ఒక 2 నిమిషాలు నా పక్కన పర్సన్ లేకపోతే ప్రాణం పోయే ఒక సిచ్యువేషన్ నా దగ్గరికి వచ్చింది. ప్రశాంత్ ఉన్న పక్కన బతికేశాను. ఆ క్షణంలో కూడా నా మనసులో అస్సలు ఎందుకు ఇలా జరిగిందని, కానీ ఇప్పుడు చచ్చిపోతే ఏంటి, కానీ నువ్వేంటి, అసలు ఏమీ లేదు. నాకు ఆయనకి ఉన్న ప్రేమ మీద ఈ పరిస్థితులు ఏవి ప్రభావం చూపించవు. ఎప్పుడో తెలుసా? ఏమి ఆశించకుండా ఆయన మాత్రమే కావాలని ప్రేమించినప్పుడు. స్తోత్రం చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇది కలంకము లేని, కల్తీ లేని ఒక అద్భుతమైన ద్రాక్షారసం. అందుకు దేవుడు ఆ ప్రేమను పోల్చాడు. 3వ విషయం ఏంటంటే, గ్రేప్ జ్యూస్ని చాలా గొప్పగా వాడతారు, చాలా గొప్పగా. అంటే వాళ్ళు ద్రాక్షారసం తాగుతారట్రా, ఎందుకు అంటే అంత విలువైంది అది. ఇప్పుడు కానా పెళ్లి విందులో చాలా కోటీశ్వరుడు తాగడానికి ఏం పెట్టాడు? అంత గొప్ప ఏంటి? గొప్పది ద్రాక్షారసం పోసాడు రా అతను. అది గొప్ప. ఎందుకు? ప్యూర్. అది గొప్ప. దేవుడు మన విషయంలో ఏమనుకుంటాడు తెలుసా? ఆయన ప్రేమించే వాళ్ళని గొప్ప స్థితిలో పెట్టాలనుకుంటాడు, గొప్పవారిగా కనపరచాలనుకుంటాడు. ఎప్పుడు నిన్ను తగ్గిపోవాలని చూడడం, నిన్ను తక్కువ స్థితిలో పెట్టాలను. అందరూ తొక్కేద్దాం అనుకున్నప్పుడు నీకు మాట చెప్తాడు, ఏమన్నా తెలుసా? నేను నిన్ను తలగా చేతును అంటాడు. ఇప్పుడు ప్రభువా అనుకుంటాడు, చేసేస్తాడు. ఇక్కడ దేవుడు తలగా చేయలేని వాళ్ళు ఎవరన్నా మిగిలేమా? లేము. కానీ ఒకప్పుడు మనందరూ తొక్కబడ్డాం, హీనంగా చూడబడ్డాం, అవమానించబడ్డాం. వాళ్ళకి అంత సీన్ లేదు అనబడ్డాం. కానీ నెమ్మదిగా దేవుడు పైకి లేపాడు, అందరూ తల్లైపోయాం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమ ఎందుకు ద్రాక్షారసమో తెలుసా? ఆయన తాను ప్రేమించిన వ్యక్తుల్ని సొసైటీలో ఉన్నతమైన వ్యక్తులుగా, గౌరవప్రదమైన వ్యక్తులుగా, విలువైన వ్యక్తులుగా ఆయన చేస్తాడు. ఆయన ఇలా అనుకుంటాడు, అతడు నా బిడ్డ, అతడు నా ప్రియుడు, ఇతడు నా స్నేహితుడు అని గొప్పగా చెప్పుకోవడానికి. అబ్రాహాం ఉన్నాడండి, అబ్రాహాంకి ఏమి ఇస్తానని పిలిచాడు? పిల్లలు ఇచ్చారు. చాలు. ఎందుకు అంత డబ్బు ఇచ్చాడు? అంత ఆస్తి ఇస్తానని చెప్పాడా? చెప్పలే. అవసరమా తనకి? కాదు. కానీ ఎందుకు ఇచ్చాడు? ఇస్సాకు పంట పండితే 100 అంతలు పంట కోసాడు. ఎందుకు? అవసరం ఏంటి? దేవుడు తాను ప్రేమించిన వ్యక్తులను ఎప్పుడు సొసైటీలో, సమాజంలో ఉన్నతమైన స్థితిలో పెట్టాలని కోరుకుంటాడు. హల్లెలూయా. గొప్పగా అనుకుంటాడు వాళ్ళ గురించి, చాలా గొప్పగా. ఇప్పుడు ఇటువైపు నుంచి వెళ్దాం. ఇప్పుడు 2 వైపులు వెళ్తున్నాం కదా మనం. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. మనం ప్రేమిస్తే ఏం చేస్తాం తెలుసా? ఎవరైనా దొరికితే యేసయ్య గురించి చెప్పేటప్పుడు ఎంత రోషం ఉంటుందో తెలుసా? ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఒక్కొక్కసారి అయితే ఎంత పొగరు ఉంటుందో తెలుసా? అంత ఎందుకంటే నా ప్రియుడు. వీళ్ళిద్దరికి చిన్న ప్రాబ్లం వచ్చింది. పరమగీతంలో ప్రాబ్లం వచ్చినప్పుడు మొత్తానికి ప్రియుడు వెళ్ళిపోయాడు. కొంచెం అలిగాడు, వెయిట్ చేశాడు, మొత్తం అలిగాడు, వెయిట్ చేశాడు, వెళ్ళిపోతే ఈవిడ వెతుకుతుంటే దారిలో కొంతమంది కనబట్టి ఎవరు కావాలంటే నా ప్రియుడు కనబడకుండా వెళ్ళిపోయాడు. అతనే కావాలి.
ఆడు కోపం వచ్చింది అక్కడ వాళ్ళకి. ఎంతమంది ఉన్నావు, మాలో ఎవడో నచ్చలేదా నీకు అని అడిగితే 10,000 మందిలో నీలాంటి వాళ్ళు 10,000 మంది వస్తే ఆ 10,000 మందిలో యేసుక్రీస్తుని పెడితే మిమ్మల్ని అందరినీ పక్కన పడేసి అతన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అది నా ప్రియుడు, హల్లెలూయా అంటారు కదా. మనకు దేవుళ్ళు లేరా, మన ఇంట్లో దేవుళ్ళు లేరా, మన ఊళ్ళో దేవుళ్ళు లేరా అంటే మనం ఏమంటాం, 10,000 మంది వేల్పులలో నా ప్రియుడు వంటి వాడు ఎవడో లేడు, హల్లెలూయా. ఇక చూడు మొదలెడుతుందండి కోత. ఇక్కడ నిజమైన కోత అది. పరమగీతం 5వ అధ్యాయం తీయండి ఒకసారి, 9వ వచనం చదువుతాను చూడండి. స్త్రీలలో అధిక సుందర వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి గొప్ప ఏంటి అంటే 10వ వచనం, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నవి, రింగులు హెయిరంట. అతని నేత్రములు నదీ తీరములు ఉండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నం వలె ఉన్నవి. అతని చెక్కుళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిళ్ళు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మములు వంటివి, ద్రవరూపక జటమాంసు వలె అవి పరిమళించును. అతని కరములు తర్షీసు రత్నభూషితమైన స్వర్ణ గోళములు వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నవి. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలవరాతి స్తంభములు వలె ఉన్నాయి. అతని వైఖరి, అతని స్టైల్ అట లెబానోను పర్వత తుల్యము. అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఊరుకోదు. ఇంకా వాళ్ళు అనుకుంటారు మధ్యలోనే పారిపోయి ఉంటారు. ఏం వర్ణించిందండి, ఒక్కొక్క మాట అది నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అసలు దేంతో పోల్చి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. చెప్పాను లేదు, నాకు గుర్తులేదు. ఏంట్రా ఇది ఎలా పోల్చుతా, అతని కాళ్ళు ఎలా పోల్చుతా. ఆమె ఏమంటుందో తెలుసా, వేరే ప్రియుడి కంటే మీ ఓడు గొప్ప ఏంటి అంటే అటుపక్కోడు మంచిలు తగ్గేదాకా చెప్పింది. దేవుని స్తోత్రం. అంటే లవ్, ప్రేమించినప్పుడు ఆయన గురించి చెప్పకుండా, అది కూడా ఎలాగా, యేసుప్రభు నమ్ముకో అమ్మ, అలా ఉండదు. చుట్టాలను కలిసినప్పుడు ప్రభు ఎంత గొప్పడు తెలుసా, మా జీవితంలో ఏం చేశాడో తెలుసా, ఉండలేం. వాళ్ళు అనుకుంటారు ఏంట్రా బుర్ర తినేస్తున్నాడు, బుర్ర తినేస్తున్నారన్న విషయానికి అర్థమవుదు. ఈమెకి బుర్ర తినేస్తున్నాం, దొరికిన వాళ్ళందరికీ చెప్పేస్తున్నాం, వాళ్ళు ఏమనుకుంటున్నారనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఈమె ప్రేమలో మునిగిపోయింది. ఆ ప్రేమలో మునిగిపోయి ఎంత గొప్పడో తెలుసా మా వాడు, ఎంత గొప్పోడు, ఎంత అద్భుతం అండి. ద్రాక్షారసం అంటే ఏంటో తెలుసా, ఘనమైనది. దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ఘనంగా ఉంచాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన గొప్పలు చెప్పుకుంటూనే ఉంటాం. ఎప్పుడు నోరెత్తలేదంటే అర్థం ఏంటి, మనకు ద్రాక్షారసం పట్టిపోయే బ్యాచ్ కదా. తీసుకుని తాగేసి గొప్పగా ప్రభువా నువ్వు నన్ను మంచి స్థితిలో ఉంచావు, నీకు స్తోత్రం. కొంతమంది వాళ్ళు మంచి మార్కులు సాధించారనుకోండి, నా ప్రభువే దీనికి కారణం అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, కొంచెం నామోసి ఫీల్ అవుతారు. ఉద్యోగం సంపాదించారనుకోండి క్రిస్టియన్స్, ఆ మాటను నలుగురు ముందు చర్చిలో అందరూ చెప్తారు, చర్చిలో అందరూ ప్రార్థన చేశారండి, మేము కూడా ప్రార్థన ఆఫీసులో చెప్పాను. ఒక ఇంటర్వ్యూలో మీరు స్టేట్ సెకండ్ ఎలా వచ్చారు అని అడిగితే ప్రార్థన చేసుకున్నాండి, దేవుడు కృప చూపించాడు, కొంత ప్రయత్నించాను, 2 కలిసి మంచి ర్యాంక్ వచ్చినాయి అని చెప్పాను. అమ్మో చెప్తే ట్రోల్స్ చేసేస్తారు. లవ్ ఉంటే ట్రోల్ ఆలోచిస్తామా, ప్రేమ ఉంటే ఆయన కోసం ఏమైనా చేస్తే దీని పరిణామం ఏంటి, అసలు మ్యాటర్ కాదు. దీని పరిణామం ఏంటి ఏమీ ఉండదు. ఓపెన్ మీటింగ్లో అయ్యి వెళ్తామా, అటు పక్క నుంచి వాడు ఏమైనా అన్నాడా, ఓపెన్ మీటింగ్ జరుగుతుంది, హైవే పక్కన ప్లేస్ ఉంది, పక్కన పెద్ద స్టేజ్ ఉంది, అటు పక్కన రోడ్డు మీద నుంచి ఒకడు హల్లెలూయా హల్లెలూయా నేర్పిస్తున్నాడు. సరిగ్గా పాయింట్ ఎలా వెళ్తుందంటే ప్రభు కాపుదల గురించి చెప్తూ, ఎవడు ఎన్ని మాట్లాడినా నీ తల వెంట్రుకు కూడా నేల రాలని చెప్పినాడు రా నా దేవుడు అంటే వీళ్ళందరూ గట్టి ఆడు సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఎందుకు అంత పొగరేంటి అంటే, అంత పొగర చూపాల్సిన వాడే నా ప్రియుడు. అంతకంటే పొగర చూపచ్చు, కానీ పరిస్థితులు వీళ్ళందరూ ఏడుతారని తప్ప ఏడకపోతే మాత్రం ఇంకా చాలా పొగరుంది యేసు ప్రభు గురించి చెప్పడానికి. పొగరంతా చూపిద్దాం. దేవుని స్తోత్రం. ఎప్పుడు మనం ఆయన్ని లవ్ చేసినప్పుడు చిన్నది ఆయన చేసేదన్నీ ఆలోచించు. ఇంప్రెస్ అయ్యావా, లవ్ చేస్తావు డెఫినెట్గా. లవ్ చేసినప్పుడే ఆయన ప్రతి ప్రయత్నం నీకు అర్థమవుతుంది.
లేకపోతే అర్థం కాదు. దాని గురించి కూడా నేను చెప్తాను. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ద్రాక్షారసం చాలా గొప్పది. దేవుడు కూడా మనల్ని చాలా గొప్పవారుగా చేస్తాడు. ఫోర్త్ విషయం 4 చెప్తాను. 4వ విషయం ఏంటంటే ద్రాక్షారసాన్ని పొద్దున్న మధ్యాహ్నం రాత్రి 3 గ్లాసులు తీసుకున్నాం అనుకో, అలారాలు కూడా వినపడవు నీకు, హ్యాపీగా పడుకుంటాం. గ్రేప్ జ్యూస్ ప్రశాంతమైన నిద్ర ఇస్తుంది, ప్రశాంతమైన నిద్ర. ఎవడు మనల్ని ఇంకేం మనకు తెలీదు, డీప్గా మనం పడుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మనకి ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడంటే, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చేదను. ద్రాక్షారసం తాగాం, ఆయన ప్రేమను తాగి శుభ్రం పడుకుంటున్నాం, మనం హ్యాపీగా ఉన్నాం. ఎవరైనా నాకు నిద్ర పట్టట్లేదు, ఆందోళనగా ఉంది, టెన్షన్గా ఉందంటే మనం ఏం చెప్తుంటే, అమ్మ ప్రభు ఉన్నాడు, ప్రభు సహాయం చేస్తాడు. ఏమంటామంటే ఆయన ప్రేమ ద్రాక్షారసం తాగు, నువ్వు తాగని చెప్తాం. వాళ్ళు ఏమంటే ప్రార్థన చేసుకున్నప్పుడు బాగుందండి, హాయిగా పడుకున్నానండి, నిన్న పడుకున్నానండి, మొన్న పడుకున్నాను, పొద్దున కూడా నిద్ర చేస్తున్నాడు అంటే ఫుల్గా తాగేసాడు, ఫుల్గా తాగేశాడు. నిజమే, బైబిల్ చెప్తున్న మాటే. యేసుక్రీస్తుని తాగితే మొత్తే మనకు పెద్ద దెబ్బలు పెద్ద మాటలు చూడండి. తాగేసినాడు, తాగిపోతాడు, ఆడికి వినబడదు, వినబడినా పట్టించుకోడు. అంటే ఎక్కేసింది, ఫుల్గా ఎక్కేసింది. అందుకే బైబిల్ ఏముందో తెలుసా, మద్యముతో మత్తులే ఉండక ఏది ఎక్కించుకోవాలట, ఆత్మ ఎంత ఎక్కించుకోవాలట, ఫుల్లే. ఆత్మ ఎంత ఎక్కించుకోవాలి, ఫుల్. ఆత్మ ఎవరు? ప్రభువే ఆత్మ. హల్లెలూయా, ప్రభువే ఆత్మ. ఎవరైతే యేసు ప్రేమను కడుపు నిండా తాగేశాడో, శుభ్రంగా ఎక్కేసింది అనుకో, ఆడికి ఏం పట్టించుకోడు, మొత్తే. రాళ్ళని పక్కెళ్ళరా. ఇప్పుడు మత్తు ఇంజక్షన్ చేసిన వాడికి ఆపరేషన్ కోస్తే మాత్రం ఏంటి, ఆడి పొట్ట ఇప్పితే మాత్రం ఏంటి, ఆడికి ఏం తెలుస్తుంది? ఏ సంబంధంగా ఆడికి ఏ ఇబ్బందులు ఉన్నా తెలియదు. ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఎప్పుడైతే మన మైండ్ డైవర్ట్ అయ్యి ఈ భూమి సంబంధమైన కలవడంతో లేచిపోతాం, టక్మని లేచిపోతాం. ఆ ఎక్స్పీరియన్స్లు కూడా నాకు ఉన్నాయి. ఎప్పుడు ప్రభుత్వం ఎక్కువ ప్రేమ ఉంటుంది నిజంగా అంటే చెప్తున్నాను, మొత్తం యేసయ్య చెప్పిన మాట అది, నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చేదను. ఎన్నున్నా పడుకుంటాం, పొద్దున్న చూసుకుందాంలే. వాళ్ళు కంగారు పడిపోయి నాకు ఫోన్ చేసి, అన్నా తునిలో మరి మీటింగ్, ఎక్కడ తుని మీటింగ్ రా అంటాను నేను. ఇంకెక్కడ తుని మీటింగ్, ఇంకా ఎన్నో రోజులు ఉందిరా, కంగారేమి. 4 రోజుల క్రితం చెప్తే వీడికి 4 రోజులు అంటే వెంటనే వస్తుంది, నాకు 4 రోజుల మధ్యలో చాలా పనులు ఉంటాయి. ఏమనుకుంటే ముందు ఇది చూద్దాం, ఇది చూసుకుందాం. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ అంటే దేవుడు చూసుకుంటాడు. ఎక్కేసింది మనకు ఫుల్గా. మత్తు ఎక్కినోడు ఎలా ఉంటాడు? నువ్వు యేసు ప్రేమను కడుపు నిండా తాగు. ఆయన ప్రేమ ద్రాక్షారసం కంటే మత్తునిచ్చేది, అందుకు ద్రాక్షారసం కంటే మధురమైనది అని రాశాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి, ఇంకా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. నెమ్మది, ప్రశాంతత, హ్యాపీ, ఏ ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఎక్కువ మంది మాత్రం ఉన్నాం. ఇది ఈ సైడ్ అయిపోతుంది ప్రతిసారి. ప్రేమ పుట్టేసింది ఆయనకి, స్వార్థం లేకుండా ప్రేమిస్తున్నాడు, ఉన్నతంగా లేవనెత్తున్నాడు, ఏం దరిద్ర అప్పుల గిప్పులు అన్నీ పోగొడతా ఉన్నతంగా తీసుకెళ్తున్నాడు. అండ్ 4వది విశ్రాంతి, ప్రశాంతతను అనుగ్రహిస్తున్నాడు. మరి ఇటు నుంచి ఎప్పుడు నువ్వు ప్రేమిస్తావో అప్పుడు ఆయనకి నెమ్మది వస్తుంది. నువ్వు ప్రేమించే వరకు ఆయనకి ఏం నెమ్మది ఉంటుందండి? నువ్వు ఇంకా ప్రేమించలేదు కదా, ట్రై చేస్తున్నావు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అప్పట్లో షేర్ చేసుకునేటప్పుడు ఒకడు చెప్పాడు, 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను, ఇంకెందుకుగా చచ్చిపోవాలనిపిస్తుంది అంటాడు. 2 సంవత్సరాల నుంచి అస్సలు నా మొహం చూడలేదురా, చచ్చిపోవాలనిపిస్తుంది అంటాడు. ప్రయత్నం చేసినప్పుడు అటుపక్క నుంచి ప్రేమ దొరకనప్పుడు నిజంగా అది ఒక అగ్నిగొండం, హృదయంలో అగ్నిగొండం. అదొక తీవ్రమైన ఎదురుచూపులు, జరుగుతుందని తెలియని ఎదురుచూపులు, దుఃఖం. ఒక్కసారి అటువైపు నుంచి ఎస్ ఐ ఆమ్ ఆల్సో లవ్ యూ అంటే ప్రశాంతం అయిపోయింది. యేసు నీకు నెమ్మదినిచ్చాడు. నువ్వు ప్రేమించినప్పుడు ఆయన నెమ్మది పొందుకుంటాడు, ఆయన ప్రశాంతత పొందుకుంటాడు. అందుకు ఎలా రాయబడింది, ఒక పాపి మార్పు చెందినప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. దూతల ఎదుట ఎక్కువ సంతోషం అంటే మరి ఎలాగ ఎక్స్ప్రెస్ చేస్తాడో నాకు ఇప్పటికి అర్థం. అలా దూతలు కనపడ్డావు, మాట్లాడేస్తారేమో, ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు ఏ ప్రభు అంటే నాకు ఒక రైలవి చెప్పారు.
ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నాడు, అలా ప్రేమ సక్సెస్ అయింది ఒకళ్ళు. వాళ్ళే అనుకుంటారు ఏం పిచ్చాడు బ్రో, 400 కోట్ల మంది చచ్చిపోతుంటే ఒకడు ఐ లవ్ చెప్పినందుకు పొంగిపోతున్నావా? ఒకడు ఐ లవ్ చాలు, నాకు చాలు, మిగతా ట్రై చేస్తాను, ఒకటైంది ఇంకోటి అవుతుంది. ఏం పిచ్చండి దేవుడికి, ఎంత పిచ్చండి దేవుడికి. నిజమే, ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినను అతడు తిరస్కారమునకు లోనై తోసివేయబడును. మన ప్రేమకై ఆయన సమస్తం ఇచ్చిన పలుమార్లు కొన్ని కోట్ల మంది విషయంలో ఆయన తిరస్కారానికి లోనై త్రోసివేయబడ్డాడు. ఇక తడుతూ ఉన్నాడు, తీవా ప్రియురాలా డోర్ తీ. ఎప్పుడైతే ప్రేమ కలిగిందో, ఆమెకు కూడా ఆయన మీద ప్రేమ కలిగిందో, అప్పుడు అసలు సిసలైన ఆనందాన్ని అనుభవిస్తాడు. అందుకే దూతల ఎదుట నాకు ఎక్కువ ఆనందం కలుగును, ఎక్కువ సంతోషం కలుగును, ఇక చాలా హ్యాపీగా ఉంటాడంట. ఎందుకు అంటే ఆయన నేను ప్రేమించుకుంటున్నాం. ఈసారి ప్రేమ కలిగిన ఆమె ఏమనుకుంటుందో చూడండి. ఒక చిత్రమైన మాట చూపిస్తాను మీకు. పరమగీతం 8వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు. అయిపోయి ఏమందండి, నా తల్లితో పాటు, అంటే నేను ఎలా పుట్టానో అలాగే నువ్వు కూడా నా తల్లికే పుట్టుంటే ఎంత బాగుండేది. ఏమంటే ఏ ప్రియురాలన్నా అలా అనుకుంటుందా? ఇతను చక్కగా మా అమ్మకు పుట్టుంటే బాగుండు. ఎవరు అనుకోరు. అలా ఎందుకు అనుకుంటారు? ఇవి అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది చూడండి. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుతును, ఎవ్వరు నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శనవుతాను, నేను తీసుకెళ్ళిపోతాను. ఎక్కడ తీసుకెళ్ళిపోతాను? నా తల్లి ఇంటికి చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదు. సంబార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫలరసమును నేను నీకు ఇత్తును. హల్లెలూయా. ఏమంటుందో తెలుసా? నువ్వు బయటోడివి, మనం ఎక్కడన్నా కలుసుకుంటే ఎవడన్నా చూస్తాడని భయం. ఇంటికి తీసుకొద్దామంటే అమ్మ ఒప్పుకోదు. కానీ ఈమెకి ఏమనిపిస్తుందో తెలుసా? అస్తమాను మాట్లాడాలనిపిస్తుంది. ప్రేమ పుట్టినప్పుడు భావన చెప్తున్నాను. ప్రేమ పుట్టినప్పుడు ఏమంటుంది? అస్తమాను మాట్లాడాలనిపించి ఆ మనసులో ఏమనుకుందంటే, ఎక్కడో ఎందుకు పుట్టాడు, నా తల్లి గర్భాన్ని పుడితే ఇద్దరు ఒక ఇంట్లో ఉంటాం, ఒక చోట ఉంటాం, మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అపవిత్రత సంబంధించింది కాదు కదా ఇది శరీర సంబంధమైంది కాదు కదా, ఇది ప్రేమ. నేను చెప్పేది లవ్. అది తల్లి బిడ్డల మధ్య ఉంటుంది, అన్నదమ్ముల మధ్య ఉంటుంది, ఎక్కడైనా పుట్టచ్చు. ఆ లవ్ కోసం, అది ఎలాంటి లవ్ అయినా కానీ, ఆ లవ్ కోసం ఆమె ఏమంటుందంటే, ఒకే ఇంట్లో వాళ్ళమైతే ఎంత బాగున్నో. తెల్లవారు లేగానే గుడ్ మార్నింగ్ ముఖం చూసి చెప్పవచ్చు, మెసేజ్ కాదు, గుడ్ మార్నింగ్ కాదు. తర్వాత ఒకసారి వీడియో కాల్ చూడగానే అమ్మ మా అమ్మ వచ్చేది, అది లేదు. అక్కడేంటి తెలుసా? ఒకే ఇంట్లో ఉండొచ్చు, అస్తమాను మాట్లాడుకోవచ్చు, చూసుకోవచ్చు, నవ్వుకోవచ్చు, బయటకు కలిసి వెళ్ళితే ఎవడో ఏమనుకోడు అని ఆమె కోరిక పుట్టింది. ఎందుకు పుట్టింది? ప్రేమించింది. మీకు ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు ఈమెను ఆల్రెడీ ముందు నుంచి ఆయన ప్రేమిస్తున్నాడు కదా. అందుకే పరమగీతంలో ఏమంటుందో తెలుసా? సహోదరి ప్రాణేశ్వరి. ఈవిడికి 8వ అధ్యాయంలో పుట్టిన ఫీలింగ్ ఆయనకి ముందే పుట్టింది. ఆయన ఏమంటున్నాడో తెలుసా? సహోదరి అంటే మన ఇద్దరం ఒక్క చోట ఉంటే ఎంత బాగుంటుంది, ఒక ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది. ఇక జనాలు బయట ఏమి అనుకొని ఒక రిలేషన్ మన ఇద్దరితో అయి ఉంటే ఎంత బాగుంటుంది అని సహోదరి అని పిలుస్తుంటే ఈవిడికి అర్థమవులా. ఎందుకని ఎలా పిలుస్తున్నాడు? చెల్లని పిలుస్తున్నాడేంటి, అక్కని పిలుతున్నాడేంటి, ప్రియురాలని పిలుతున్నాడేంటి అని అర్థమవులా. ఎప్పుడైతే ఈవిడు కూడా ప్రేమించిందో, ఈవిడు కూడా అతను లేకుండా ఉండలేకపోతుందో, అప్పుడు అంటుంది, ఇతడు మా ఇంట్లో పుడితే ఎంత బాగున్నాను, మా అమ్మకు పుడితే ఎంత బాగున్నావు. అద్భుతం. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఇంకా ఒకే ఇల్లు చేశాడు. ఈ శరీరంలో నా ఆత్మ ఉంటుంది, ఆయన ఈ ఇంట్లోకి వచ్చేసాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నెరవేర్చాడు. ఆమె కోరుకుంది, ఆయన నేను ఒకే ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది. ఒకే ఇంట్లోకి వచ్చేసాం. ఒకే ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా పక్క గదిలో పడితే ఇలాగా యేసుని మనం సంపాదించుకున్నాం. మనలో చాలామంది యేసును పొందుకున్నాం. ఆయన నీ నుంచి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటో తెలుసా? ఒక ద్రాక్ష రసము వంటి ప్రేమ. ద్రాక్ష రసం వంటి ప్రేమ. అది పొట్టాలి, అది నిస్వార్థమైంది అవ్వాలి, అది అతన్ని పొగిడేదిగా ఉండాలి,
ఆ ప్రేమలో అతడు హాయిగా హాయిగా. అందుకే ఎలా అంటది ఆమె, అక్కడ ఆ బ్యాచ్లో చెలికత్తెల బ్యాచ్ ఒకటి ఉంటుంది ఈ పాటలో. ఈ చెలికత్తెల బ్యాచ్లో అత్తమాను వీళ్ళని ఏడిపిస్తుంటాయి వీళ్ళ ప్రేమని. వచ్చిందిలేండి అంటాడు. ఈలోపు అబ్బో పెద్ద లవర్స్ మీరు, నువ్వేమన్నా అందగత్తివా నిన్ను ప్రేమించడానికి అంటే, నల్లగా ఉన్నా సరే ఐఎమ్ బ్లాక్ బ్యూటీ అంటది. నల్లగా ఉన్నా నేను అందగత్తి, నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నిన్ను ప్రేమించడానికి కారణం నీ అందం కాదు, చూపు, ఒక చూపు అలాగా చూడగానే ఎస్ నాకు ఇది నచ్చింది అనుకున్నాడు అంతే, నాకు ఇతను నచ్చాడు అని అనుకున్నాడు అంతే. ఈ చెలికత్తెలు డిస్టర్బ్ చేస్తుంటే ఓ మాట అంటారు పరమగీతంలో 4వ వచనం, 8:4, 3వ వచనం కూడా చదువుతాం. ఇంటికి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాట, అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుకున్నది. ఇదే జరిగింది. ఒక శరీరం అయితమే. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. ఏమంటాం తెలుసా, లేచుటకు ప్రేమకు ఇష్టమయ్యే వరకు, అంటే ఇద్దరు మాట్లాడుకుంటాం చాలా ప్రేమించుకుంటాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని ఒట్టేయించుకుంటుందంట. వచ్చాడు నా ప్రియుడు, మేము వచ్చే వరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఏం లవ్, ఎంత అనురాగం, ఎంత బాండింగ్ ఇది, ఎంత సంబంధం ఇది, ఎంత ప్రేమ అండి ఇది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ద్రాక్ష రసము కంటే మధురమైన ప్రేమను మనకిస్తున్నాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మళ్ళీ అదే, ద్రాక్షారసం వంటి ప్రేమ మనల్ నుంచి ఆయన కోరుకుంటున్నాడు. అది పుట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన స్వాస్థ్యమంతా ఇచ్చేశాడు, అది సరిపోదని అనిపించి ఆయనే మనతో ఉండిపోయి మన లైఫ్ అంతా ఇంప్రెస్ చేయడానికి, మనల్ని మన ప్రేమను చొరగొనడానికి పొందుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి దాన్ని గుర్తుపట్టగలిగితే యేసు నీతో ఎంత దగ్గరగా ఉన్నాడు, నీ లైఫ్కి సంబంధించిన ప్రతి ప్రయత్నాల్లో ఎంత క్లోజ్గా ఉన్నాడు, ఎన్ని విధాలుగా నీకు ఐడియాస్ ఇస్తున్నాడు, సడన్గా అక్కడికి నీ దగ్గర తీసుకొచ్చేస్తున్నాడు. ఇదంతా నీకు అర్థమైన రోజున అప్పుడు మాత్రమే ఆ ప్రేమలో రుచిని నువ్వు తెలుసుకోగలవు. నేను మాట అడుగుతాను, సమస్తము సమకూడి జరుగును. ఈ మాట విన్నారు కదా, సమస్తము సమకూడి జరుగుట అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే ఏం జరిగినా, అది నష్టమైనా, వాడు శత్రువు లైఫ్లోకి ఎంటర్ అయిపోయినా, లేదా ఒక చిన్న ప్రమాదం జరిగినా, లేదా ఒక మంచిది జరిగినా, ఇవన్నీ ఎందుకట? మేలు కలుగుటకు. ఎందుకు మేలు కలుగుటకు? ఎవరికి మేలు కలగడానికి? దేవుడు ప్రేమించేవారికా? దేవుణ్ణి ప్రేమించేవారికి. దేవుడు ప్రేమించేవారికి కాదు, పొరపడిపోయారా? దేవుణ్ణి ప్రేమించేవారికి. అంటే ఆయన ప్రేమకు అటుపక్క నుంచి స్పందించి ఎవరైతే రెస్పాండ్ అయ్యి, అవును ప్రభా ఈ రోజు నుంచి నువ్వు నేను స్నేహితులం, ప్రియురాలం అని ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగును. హల్లెలూయా. మీకు మాట చెప్తాను నేను ముగించే ముందు. నేను ఈ మాట కాన్ఫిడెంట్గా చెప్పగలను, నాకు యేసు అంటే చాలా ప్రేమ. నేను అనిల్ కుమార్ గారి మీటింగ్స్ ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఫేవరెట్ డైలాగ్ ఉండేది. ఏంటంటే అనిల్ కుమార్ గారు స్టేజ్ మీదకి రాగానే, అంటే ఆయన ఫేవరెట్ స్పీకర్ కాదు, ఏం కాదు, అసలు చాలా తప్పు డాక్టర్ని చెప్పేశారు ఆయన. ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే స్టేజ్ మీదకి రాగానే ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్ అంటాడు. ఆయన పక్కన ట్రాన్స్లేషన్లో నాకు యేసు అంటే పిచ్చి అంటాడు ఆయన. మళ్ళీ రెండోసారి ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్ అంటే నాకు యేసు అంటే పిచ్చి అంటాడు పక్క నుంచి. ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్ అంటే పక్క నుంచి ఏమంటారు సార్, నాకు యేసు అంటే పిచ్చండి బాబు అంటాడు. అంతే చాలు, నాకు బయటికి వెళ్ళిపోయి పాంప్లెట్లు పనిచేసుకునేవాళ్ళు, మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకు అంత ఫేవరెట్ నాకంటే, నాకు కూడా ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్. క్రేజ్ అంటే పిచ్చే. నాకు యేసు అంటే చాలా ప్రేమ. నా లైఫ్లో ఏం చేశాడు చెప్పనా, ట్రాక్స్ పనిచేటప్పుడు ఎవరో ఒకరు పరిచయం అవడం, ఎవరో ఒకరు మాట్లాడడం, ఎవరో ఒకరు తిట్టడం, ఆ టైంలో ఇంకొకటి ఎవడో దుర్బోధ గురించి నా మీద నన్ను తిట్టడం, ఇవన్నీ ఏమైనా తెలుసా? ఎన్ని డాట్స్ అన్నీ కలుపుకుంటే ఆంధ్ర తెలంగాణ అంతా సమస్తము సమకూర్చారు ఈ మీటింగుల కోసం. ఈ మీటింగుల్ని ఇంకా దేనికోసం సమకూరుతున్నాడు, ఆ తర్వాత దాన్ని ఇంకా దేనికోసం సమకూరుస్తున్నాడు. మనోళ్ళు ఇక్కడ అక్కడ కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఎక్కడ కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు. వాళ్ళెలా తెలుసు?
ఎలా తెలుసు ఇవన్నీ డాట్స్ మనకు తెలీదు ఆ విషయం. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సడన్గా ఒక వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి ఏంటంటే, నేను ప్రతి నెల ఒక 10,000 నేను ఇస్తానంట. ఎందుకు పరిచయం తెలీదు, ఊరికినే మాట్లాడతాడు. సడన్గా ఫోన్ చేస్తాడు, నేను ఇస్తానండి అని. ఇంకో వ్యక్తి సడన్గా తగులుతాడు, నేను 1,00,000 రూపాయలు ఇచ్చేస్తానంట. ఇవన్నీ ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూర్చి దేవుడు చేస్తాడు. ఒక బ్రదర్ ఎప్పటి నుంచో నాకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాడంట. 50,000 కూర్చాడంట వైజాగ్లో. మళ్ళీ ఇంకొక 20,000 కూర్చాడంట. ఆగాగి మళ్ళీ ఎప్పటి నుంచో అనుకున్నాడంట, నాకు తెలియదు. ఈలోపు నా కారు మొత్తం బఠానీలోకి వెళ్ళిపోయింది. కారు కొనాలి, ఖచ్చితంగా 3 రోజుల్లో కొనాలి. దీని ముందు కారు ఉండేది కదా, ఆ కారు కొనాలి. మన దగ్గర ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది, లవ్ ఉంటుంది, ఏముండదు. వచ్చాడు అన్న, నేను ఎప్పటి నుంచో మీతో ఫోన్లో మాట్లాడుతున్నాను. చెప్పు ఏంటి, ఇలా దేవుడు ప్రేరేపించాడనే చిన్న కానుక తీసుకున్నాడు. ఓపెన్ చేస్తే 90,000 ఉన్నాయి. మరుసటి రోజు వెళ్ళి కారు కొనేసాను 90,000 పెట్టి. ఎప్పటి నుంచి దాయిస్తున్నాడు డబ్బులు? ఎందుకో పరిచయం చేశాడు అంతే. దేవుడు ఎందుకో పరిచయం చేశాడు. నాకు అది అందుకని తెలీదు. అది ఆగి 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 అంత పని జరిగింది. ఇంకోసారి ఒక పనికి నాకు 1,00,000 రూపాయలు కావాలి. దారిలో విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి వస్తున్నాం. నేను నా పక్కన జోసెఫ్ ఎవరు ఉన్నారు, వాళ్ళతో 1,00,000 కావాలరా మనకి, ఇచ్చేతాడు దేవుడు అన్న. ఏటన్నా 1,00,000 అసలు గట్టిగా ఈడిసిద్దంతే 20 రూపాయలు ఉంటుంది అకౌంట్లో. 1,00,000 కావాలి. ఇంటికి వెళ్తుంటే దారిలో మా అమ్మ ఫోన్ చేసి, రేపు పిఠాపురం నుంచి ఎవరు వచ్చారా నేను కలవాలని అని. ఎవరమ్మా అంటే ఫోన్ ఇచ్చారు. నాకు తెలిసిన ఆవిడ మాట్లాడతా, బ్రదర్ మిమ్మల్ని మాట్లాడదాం అనుకున్నాను, ఎప్పటి నుంచో వచ్చాను, మీరు లేనండి, నేను రావడానికి చాలా టైం పడిపోతుంది అంటే, చిన్న కానుక తెచ్చాను బ్రదర్, అయితే అమ్మగారికి ఇచ్చేసి వెళ్ళిపోతానండి. సరే ఇచ్చేసి వెళ్ళిపోయిన 10 నిమిషాలకి అమ్మ ఫోన్ చేసింది, 1,00,000 రూపాయలు ఉన్నాయంట్రా అందే. 1,00,000 ఈడితో ఏమన్నానంటే, మనకు రేపు కావాలన్న దారిలో వచ్చినాయి. ఈవిడ ఎప్పటి నుంచో అనుకుంటుందంట, ఎప్పటి నుంచో 1,00,000 కానుక రావడం నా ముఖానికి. మన చర్చలో జనం ఎంత, మన బతుకెంత ఏంటి? దేవుణ్ణి ప్రేమించు వారికి ఏది కావాలో అది. ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమించి నా కుటుంబంలో చాలామందిని నేను కోల్పోయాను. నేను దేవుణ్ణి ప్రేమించి నా ప్రాణ స్నేహితులు నేను వదులుకొని నాకు ఫీలింగ్ ఏం లేదు దాంట్లో. ఎందుకంటే వీళ్ళందరికంటే ఎక్కువ కిక్కిచ్చాడు యేసయ్య నాకు. ఇంకా అది నాకు ఎక్కలేదు, ఇది మిగతాది ఎక్కలేదు నాకు. వదిలేసి బిజినెస్ వదలనుకున్నప్పుడు అసలు ఏమి ఒక సెకండ్ ఒక కొడుకున్నాడు, ఆడుంటే నాకేమి అసలు మా అమ్మ బోల్డ్ అని అలా కాదు, అలా ఏమీ నా మైండ్లోకి రాలేదు. ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నేను ఆయన గురించి ఏదైనా వదులుకోవడం రెడీగా ఉన్నాను. గట్టిగా అయితే ఇందులో ఒక 20% మినిస్ట్రీ చేద్దునేమో, కానీ నేను దేవుణ్ణి ప్రేమించి నా ప్రేమను చూపినందుకు ఆయన ఎంత పరిచయం చేయడానికి కారణం. ఇది కూడా పూర్తిగా కాదు, ఇది కూడా ఇంకా ఏదో చేయడానికి. నేను ఆయన్ని ప్రేమించినంత కాలము నా కోసం ఆయన అన్నీ కూర్చి ఇస్తాడు, చేస్తాడు. ఎందుకంటే ఆయన కోరుకుంటున్నాడు ఆయన్ని ప్రేమించేవాళ్ళ కోసం. నువ్వు ప్రేమించు ఆయన్ని. ఏ ఇన్సిడెంట్ అన్నా ఈరోజు జరిగింది వదిలే, రేపు ఇంకోటి ఏదో ఎవరో పరిచయం వదిలే, ఇంకొకటి ఎక్కడికో వెళ్ళా వదిలే. కానీ ఇవన్నీ డాట్స్, ఈ డాట్లు ఒక్కొక్కటి కదిపి ఒక సర్ప్రైజ్ నీకు ఇస్తాడు. ఈయన ఎలాంటాడో తెలుసా? జనరల్గా మనం ప్రేమించేవాళ్ళు బర్త్డే అవుతుంది సర్ప్రైజ్ చేయాలి, బర్త్డే ఆ టైప్ కాదు, ఆ టైప్ కానే కాదు. ఈయన ఎలా అంటాడంటే, ఈరోజు ఒకటి ఇచ్చాం, మరి రేపో 4 రోజులు అయిపోయింది, వీడికి సరైన సర్ప్రైజ్ ఇవ్వలేదు, సరైన తోటి ఇస్తాడు. మీటింగ్ సింపుల్గా పిలుస్తారు. ఆడికి వెళ్ళి సరే పాస్టర్లు చాలామంది, ఏంటి బ్రో ఇచ్చాను సర్ప్రైజ్, ఎంజాయ్. మనం ఏం కోరుకున్నామో దానిని మించిన బహుమానాలు మనకిచ్చి ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడూ ఒక హ్యాపీ మూడ్లోకి మనల్ని తీసుకెళ్తూనే ఉంటాడు. ఎప్పుడూ తెలుసా? ఇద్దరు కనెక్ట్ అయినప్పుడు. పరమగీతం ఇద్దరి ప్రేమికుల మధ్యన రాయబడిన పాట. యేసు సంఘాన్ని ప్రేమించిన పాట కాదు,
ఇద్దరు ప్రేమించుకున్న వారి మధ్యన పాట. అందులో ప్రేమ ఉంది, తర్వాత ఇద్దరు ఒకరినొకరు వెంబడించుకోవడం ఉంది, ఎడబాటు ఉంది, ఎడబాటు తర్వాత వాళ్ళు కలుసుకోవడం ఉంది, ఆ కలుసుకున్న తర్వాత ఆమె నిన్ను వదలను అని పట్టుకుని కూర్చుంటం ఉంది. అందులోనే ప్రేమ ఎంత గొప్పదో ఎన్నో రకాలుగా పోల్చబడింది. మనం వచ్చే వారం దాన్ని చూద్దాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ కొరకు ఆయన సమస్తము సమకూర్చి ప్రతిదాన్ని ఒకదాని వెంబడి ఒకటి జరిగించుకుంటూ వెళ్తాడు. మనకు అర్థమవుతుంది, అరే ఇతను అప్పుడెప్పుడో పరిచయమైన అతను ఇక్కడ ఉన్నాడేంటి, అదేంటో తెలుసా, అక్కడ పరిచయం చేసి దాన్ని సమకూర్చాడు. ఇదంతా నీకోసం ఒక అద్భుతమైన ప్లాన్ ఆయన రెడీ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావు. ఇద్దరి మధ్య ప్రేమ కలిసిన రోజున, ఆ ప్రేమ చిగురించిన రోజున ఆనందం, ఆశ్చర్యం, అద్భుత కార్యాలే వారిద్దరి మధ్య ఎల్లప్పుడూ ఉంటాయి. హల్లెలూయా.